హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనం ఎవరితో ఉన్నామో తెలుసా? ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారితో. ఆయనతో మాట్లాడి ఈ మధ్య జరిగిన కొన్ని రకాల ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడదాం. నమస్తే చిట్టిబాబు గారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో పురాణాల పాత్రల్ని ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. రీసెంట్గా చూసాం కల్కి సినిమాలో కూడా కర్ణుడు, అశ్వత్థామ క్యారెక్టర్స్ని కొంచెం మార్చి చూపించారు. అంటే మన ఇతిహాసాల ప్రకారం కర్ణుడు జీవితాంతం కష్టపడే ఉండేవాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ వీళ్ళేమో కంప్లీట్గా ఒక హీరోలాగా అలా చూపించారు కదా. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు ఒక్కటి బేసిక్గా ఒకటి ఉంటుంది. నువ్వు సోషల్ పిక్చర్ చేసేటప్పుడు యూఆర్ అట్ లిబర్టీ, యూఆర్ క్రియేటివ్ లిబర్టీ అని యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఏవైనా చేసి ప్రజలకు నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతుంది. బట్ సినిమాటిక్ పురాణాలకు వచ్చేటప్పటికి పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రకాలు తీసేటప్పుడు చాలా ఇన్సైట్, ఇన్డెప్త్ స్టడీ కావాలి. ఆ పాత్రలు ఏంటి, వాల్మీకి ఏ ఉద్దేశంతో పాత్రలు రాశాడు రామాయణం, వ్యాసుడు మహాభారతాన్ని ఏ కాన్సెప్ట్లో క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. మన పురాణాల్లో ఏంటంటే ప్రతి పాత్రకి క్యారెక్టరైజేషన్ ఆ రచయితలు, ఆ వ్యాసుడు కానీ వాల్మీకి మహానుభావులు క్యారెక్టరైజేషన్తో సహా పాత్రలు ఉన్నాయి. సో ఆ క్యారెక్టరైజేషన్ నువ్వెవడో మార్చడానికి, నేనెవడో మార్చడానికి వాళ్ళు రాశారు ఇతిహాసాలు, ప్రజల విశ్వాసాలు. సో దాన్ని ఇన్డెప్త్ సైట్ లేకుండా, లోతుకి వెళ్లకుండా పైకి ఏదో దాన్ని అదేంటంటే ఇది పురాణం కాదు, కల్కిలో పురాణం కాదు, వాళ్ళు పురాణం క్యారెక్టర్లను చెబుతూ సోషల్ బెల్ట్లోకి వచ్చారు, ఏదో చేశారు. అది తప్పు, అలా చేయకూడదు. చేయాల్సిన తెలియనప్పుడు మూసుకుని మా అమ్మ వాళ్ళు మీ పాత్రలు చేసుకోవాలి. కాళిదాస్ కవితో కొంత మా పైతే కొంత అన్నట్టు ఆ మధ్య ఒకటి తీశాడు ఆది పురుషు అని, చెప్పు తీసుకుని కొట్టాలండి. అలాంటాడు రామాయణాన్ని అడ్డదిడ్డంగా గెటప్పులు, దరిద్రపు గెటప్పులు వేసి చండాలం చేశాడు పురాణాన్ని. అట్లా అదొక పిచ్చిలాగా తయారైంది. ఏదో మేము కొత్తగా చెప్తామని, ఇదే చదువుకున్నప్పుడు కాకి అని చదువు ఎక్కువైనాక కేక అన్నాడంట. అట్లా ఉంటుంది దరిద్రంగా. ఏదో చదువు మేము చాలా ఇంటెలిజెంట్గా ఏదో చేస్తున్నాం, దరిద్రం. ఇప్పుడు హిస్టారికల్, ఇప్పుడు ఒక స్టడీ, ఇప్పుడు సీతారామరాజు ఉంది, సీతారామరాజు చేసేటప్పుడు దానికి ఎంత స్టడీ చేస్తే సీతారామరాజు ఇవాళ ప్రజల్లో 50 ఏళ్ళైనా ఇవాళకి సీతారామరాజు నిలబడింది. ఆ పాత్ర ఏంటి, రామరాజు ఎందుకు అయ్యాడు, రామరాజు ఆయన పేరు, సీతారామరాజు ఎందుకు అయ్యాడు, దానికి రకరకాల కథలు ఉన్నాయి. ఆ కథలన్నింటినీ స్టడీ చేసి వాటిలన్నింటి కొన్ని అన్నీ వాళ్ళు చెప్పుకున్న కథలే, వాస్తవ హిస్టారికల్ ఫ్యాక్ట్ లేదు దానికి. దాన్ని ఆ కథలనేవి దాంట్లోంచి ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చి రాముడు ఎందుకు అయ్యాడు, సీతారామరాజు ఎందుకు అయ్యాడంటే సీతని తన గుండెలు ఆయన వదిలేయటం వల్ల, ఆవిడ చనిపోవటం వల్ల, అందుకని నీవు నా పేరు నాలో ఉండిపోతావు సీతారామరాజు అని మన ప్రజల్లో అంగీకరించారు. ఇప్పుడు అలా హిస్టారికల్ ఎవిడెన్స్ లేని వాటిని మనం కొంచెం కల్పించవచ్చు. హిస్టారికల్ ఎవిడెన్స్ లేనప్పుడు దాన్ని ఒక క్రమబద్ధంగా దాన్ని చూపిస్తే ప్రజలు అంగీకరిస్తారు. హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్న వాటిని నువ్వు మారిస్తే, చాణక్య చంద్రగుప్త రామారావు గారు తీశారు హిస్టారికల్ ఎవిడెన్స్ని మార్చి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శివాజీ గారు ముగ్గురు నటించారు దాంట్లో. హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్న చరిత్ర తీసి మార్చారు. వాళ్ళిద్దరు కలుసుకున్నట్టు, ఏ చంద్రగుప్తుడు మరి వీళ్ళందరూ అసలు లేదు చరిత్రలో, లేనివన్నీ కలిపి తీశారు వాళ్ళు. అంత మహామోహన్ ముగ్గురు యాక్ట్ చేస్తే ఫ్లాప్ సినిమా. అంటే వాళ్ళేమంటున్నారంటే మేమేం నెగిటివ్గా చూపించలేదు కదా, పాజిటివ్గానే చూపించాం, కాకపోతే మా కథకు తగ్గట్టు మార్చుకున్నాం అని అది అంటున్నారు. కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వు నెగిటివ్గా చూపించే, పాజిటివ్ ఆ పాత్రల్ని తీసుకుంటే ఆ పాత్రల ఔచిత్యాన్ని, ఆ పాత్రల యొక్క వర్ణన్ని, ఆ మహానుభావులు వ్యాసుడు వాళ్ళ కాలుగూడికి పనికిరావు కదా, వ్యాసుడు వాళ్ళు మహానుభావులు వాళ్ళు రాశారు. ఆ రాసిన దాన్ని నువ్వు అలాగ అన్వయించుకోవాలి. లేకపోతే నువ్వు వేరే పెట్టు, అసలు ఈ పాత్రలు పెట్టద్దు, నువ్వు వేరే పెట్టుకో. నీకు ఆ చేత కానప్పుడు ఇది తీసుకొచ్చి కాళిదాస్ కవిత్వం కొత్త, నా పైత్యం కొత్త అని ఆయన సృష్టించిన పాత్రలు నువ్వు తీసుకుని నువ్వేదో నేను కలుపుతాను, దానికి ఏదో కలుపుతాను, మా పాత్ర అంటే ఇట్స్ నాట్ లాజికల్ కాదు. ఇప్పుడు బుక్లో ఉన్నది ఉన్నట్టు తీస్తే మళ్ళీ సినిమా తీయడం ఎందుకు, బుక్ చదువుకుంటే సరిపోతుంది కదా. మరి అలా మరి ఆ మాట అనే వాళ్ళకి మరి ఇన్నిసార్లు రామాయణాన్ని ఎన్నిసార్లు తీశారు, ఎందుకు హిట్లు అయినాయి? సంపూర్ణ రామాయణం హిట్ అయ్యాయి, రామరాజు హిట్ అయ్యి, ఎన్ని హిట్లు అయినాయి అంటే చెప్పటం తెలిస్తే ఈ వాగుడు వాగరు. చెప్పటం, మన ఇతిహాసాలు, మన చారిత్రక విషయాలు ఎన్నిసార్లు చెప్పినా చెప్పగలిగిన పద్ధతిలో కరెక్ట్గా ఆ పాత్రల యొక్క బలం అటువంటిది. రామాయణంలో పాత్రలు కానీ, రామాయణాన్ని ఎన్ని రకాలుగా చెప్పచ్చు.
ఓ హనుమంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం చెప్పొచ్చు, సీత పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం చెప్పొచ్చు, లక్ష్మణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం చెప్పొచ్చు, కైకేయి రూపంలో రామాయణం చెప్పొచ్చు. ఎన్ని రకాల ఒక చాకలివాడి రూప మూలంగా ఆ దృష్టిలో రామాయణం చెప్పొచ్చు. సో శబరి. రామాయణం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనేది ఉంది. అంతేగాని నేను రామాయణంలో అన్ని పాత్రలు, మహాభారతం తీసుకున్న పాత్రలు ఒక్కొక్క పాత్రానికి ఒక్కొక్క ఔచిత్యం, ఒక్కొక్క పాత్ర ఒక గొప్ప, ఒక చెడు అన్నీ ఉన్నాయి. అట్లని కర్ణుడు ఏంటంటే, కర్ణుడు పాత్ర అందరికి తెలిసిన పాత్ర. అందరూ కర్ణుడు ఎందుకు రాధేయుడు అయ్యాడు, ఎందుకు అయ్యాడు, అతను చేసిన దుష్ట పని ఏంటి, అతను కాదా ఎంకరేజ్ చేసింది దుర్యోధనుడి, ద్రౌపదిని వస్త్రాపణ చేసి నీ తొడపైన కూర్చోబెట్టుకో, నీ తొడపైన కూర్చోబెట్టాలని ఎంకరేజ్ చేసింది ఆయన కదా, అది దుష్టచర్య కాదా. సో ఇవన్నీ అలాగే మళ్ళీ కర్ణుడు ఎంతటి దానకర్ణుడు, ధర్మరాజు దానకర్ణుడే, దానం చేస్తాడు. కానీ దానకర్ణుడు అని కర్ణుడికే అన్నారు, ఇద్దరు దానమే. ధర్మరాజు దగ్గర కూడా ఏం అడిగినా లేదన్నాడు. కానీ ఈయన ఎందుకు దానకర్ణుడు అయ్యాడు, దానికి ఒక కథ ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. ఈయన ఒకసారి ఎవరో వచ్చి కలప కావాలి, కలపలన్నీ తడిసిపోయింది మాకు ఇచ్చేసుకోవటానికి, యజ్ఞం చేసుకోవడానికి కలప కావాలని ధర్మరాజుని అడిగితే, అయ్యో వాన ఆగిపోయింది, వానను ఆపిన తర్వాత చేస్తాను, ఖచ్చితంగా నేను ఇస్తాను అని వాన ఆగటం కోసం ఆయన బాణాలు వేసి చేస్తున్నాడు, ఇక చేశాడు. కానీ అదే కర్ణుడి దగ్గరికి వెళ్తే వాన వస్తుందని ఇమ్మీడియట్గా తన ఇంటి యొక్క ద్వారాన్ని పగలగొట్టి కలపిచ్చాడు. అది తేడా. అందుకని ఇతను దానకర్ణుడు అయ్యాడో, ధర్మరాజు అయినా దానకర్ణుడు అనేది ఇతనికే వచ్చింది. సో అట్లా ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క గొప్ప అన్వయింపులు, మంచి చెడు ఎట్లా చెప్పాలి, ఏ పాత్రకి ఏం చెప్పాలని చెప్పారు. అది అది నువ్వు అర్థం చేసుకుని, ఆ లోతుకెళ్ళి అర్థం చేసుకుని పాత్రను వాడితే బ్రహ్మాండం. లేనప్పుడు నీకు అంత జ్ఞానం లేదు, అంత డెప్త్కి వెళ్ళలేము, ఇన్డెప్త్ ఇన్సైట్ నాకు రాలేదంటే మీ పాత్ర నువ్వు సృష్టించుకో, వీటిని తీసుకురావద్దు పురాణాలు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, 600 కోట్లు పెట్టి సినిమా తీసిన డైరెక్టర్కి అంత నాలెడ్జ్ లేదు అని అంటారా మీరైతే? అంతేకి సినిమా చూసినప్పుడు అనిపించేది నాకేంటంటే, ఆ పాత్రలే పెట్టాడు కానీ అది ఇన్డెప్త్ సైట్ లేదు, ఆ క్యారెక్టర్స్ మీద మంచి పూర్తి అవగాహన లేదు. అలా ఎందుకు అనుకోవాలి, అవగాహన ఉంది కానీ మార్చారు అని అనుకోవచ్చు. అవగాహన ఉంటే మార్చరమ్మా. అదే అవగాహన ఉంటే, ఆ పాత్రల మీద అవగాహన ఉంటే మార్చరు. ఒక అల్లూరి సీతారామరాజు పాత్ర మీద అవగాహన ఉండబట్టే ఆ పాత్ర మారలా, ఎక్కడా లొంగల, ఆ పాత్ర లొంగదు, ఎక్కడా లొంగదు. అందుకనే ప్రజల్లో ఇప్పుడు గాంధీ పాత్ర ఉంది, గాంధీ పాత్ర మీద అవగాహన ఉన్నప్పుడు గాంధీ పాత్ర అటన్ బెరో అవగాహన చేసుకోబట్టే అటన్ బెరో తీశాడు, ప్రపంచవ్యాప్తంగా సినిమా ఉంది. అవగాహన ఉన్నప్పుడు అలా కరెక్ట్గా ఉంటుంది, అవగాహన లేనప్పుడే ఇలాంటి తప్పులు చేస్తారు, ఇలాంటి విమర్శలకు దారితీస్తారు. సినిమా తీశారు, ఖర్చు పెట్టారు, ఇవన్నీ ఓకే, కొత్త ఐడియా కూడా ఓకే. ఈ పాత్రల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉండాలి. కాస్త వాటిలో మంచి ఇన్సైట్ ఉన్న వాళ్ళతో కూర్చొని చర్చించుకుని, ఇది పెడదాం అనుకుంటున్నాం, ఇది పెడదాం అనుకుంటే ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఈ పాత్రని వాడుకోవాలనుకుంటే మన పురాణంలోంచి ఈ పాత్ర తీసుకుని సోషలైజ్ చేద్దాం అనుకుంటే ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చర్చించుకుని మీద ఆ విషయాల్లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో కూర్చొని చేయాలి. మనం ఈ మిడిమిడి జ్ఞానంతో, ఈ సోషల్ స్ట్రక్చర్ మీద ఉన్న జ్ఞానంతో అవి చేయకూడదు. సోషల్ స్ట్రక్చర్ మీద జ్ఞానం ఏమైనా చేయొచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ క్రియేటివ్. సినిమాకి సంబంధించినంత వరకు యూ హ్యావ్ గాట్ క్రియేటివ్ రైట్, సినిమాటిక్గా లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ ఉంది. సో యూ కెన్ డూ ఎనీథింగ్. దట్ లిబర్టీ ఈజ్ లిమిటెడ్ టు సోషల్ క్రైమ్ ప్రాజెక్ట్స్, సోషల్ ప్రాజెక్ట్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ నువ్వు చేయొచ్చు ఇష్టం లిబర్టీ అని చెప్పి. సో నా క్రియేటివ్ లిబర్టీ, బట్ నాట్ ఆన్ హిస్టరీ అండ్ ఈ పురాణాలు, ఇతిహాసాల విధానం అవి నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కుదరదు, అది తప్పది, తప్పు. అంటే వ్యాసుడి కన్నా నువ్వు గొప్పోడువా, లేకపోతే వాల్మీకి కన్నా గొప్పోడువా? మహామహులు సృష్టించిన కావ్యాలు అవి ప్రజల గుండెల్లో 1000 సంవత్సరాలుగా అలా నిండిపోయిన, ఇంకో 1000 సంవత్సరాలైనా ఉంటుంది. ఆ పాత్రల్ని నేను నా ఇష్టానికి మారుస్తాను, నాకు ఒక ఐడియా వచ్చిందంటే తప్పది. అది అహంకారం అనాలా, అజ్ఞానం అనాలా, అర్ధజ్ఞానం అనాలా, అవివేకం అనాలా, అమాయకత్వం అనాలా, ఏమనాలో అర్థం కాదు, అది బుద్ధి లేని పని అంతే.
సో ఇలా పురాణాల క్యారెక్టర్లు తీసుకునేటప్పుడు లేకపోతే ఇతిహాసాలు తీసుకునేటప్పుడు వాటిని మెయింటైన్ చేసే వే అనేది ఒకటి ఉండాలి. అది రావాలి అని అంటారు మీరు. మెయింటైన్ చేయటం కాదు, దాని ఇన్సైట్కి వెళ్ళాలి, ఆ! లోతుకెళ్ళి ఆ పాత్రలను తీసుకుంటున్నప్పుడు దాని లోతుకెళ్ళి ఆ పాత్ర ఔచిత్యం ఏంటి, ఆ పాత్ర ఏంటి, టోటల్ క్యారెక్టరైజేషన్ ఏంటి, హ్మ్. పూర్ణంగా మహానుభావులు పాత్రను ఊన్నే అలా ప్రజెంట్ చేయకుండా వాళ్ళు ఆ పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ కూడా వర్ణించారు. హ్మ్. క్యారెక్టరైజేషన్ వర్ణించారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అన్నీ హ్మ్. అన్నీ వాళ్ళ పాత్ర యొక్క బాడీ లాంగ్వేజ్ల కాడ నుంచి వర్ణించారు. దుర్యోధనుడు ఎలా చూస్తాడనేది కూడా వర్ణించారు. హ్మ్. దుర్యోధనుడు చూపు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆ అందుకని రాజసం. రారాజు అన్నారు. ఆ దర్పమైన చూపే ఉంటుంది కానీ మామూలుగా క్యాజువల్గా మన చూపులా ఉండదు. అది వర్ణన అది. హ్మ్. అందుకనే దుర్యోధన పాత్ర వేస్తే రామారావు గారు మరి అవును. లుక్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన బాగా ఆకలింపు చేసుకున్నాడు కానీ. హ్మ్. అది దాంట్లో ఆయన దానవీర సూరకర్ణ క కర్ణుడు గొప్పోడని చెప్పాడు. హ్మ్. గొప్పోడు చెప్పాడు. లాజికల్‌గా చెప్పాడు ఆయన. కర్ణుడు పాత్రను ఏం మార్చలా. పాత్ర అదే. కానీ పాత్ర గుణగణాల్లో ఆయన కర్ణుడు దానవీర సూరకర్ణ అన్నాడు. అవును. అని చెప్పాడు, ప్రజలు ఒప్పించాడు. హ్మ్. అలా చేయాలి తప్పితే మనం ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. అవును. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే ప్రజలు ఏంటంటే ఇలాగ ఇప్పుడు చూడు నెగిటివ్ అంత మంచి సినిమా తీసి ఎందుకు ఈ నెగిటివ్ విమర్శలు? పండితులు అందరూ పండితులు విమర్శిస్తున్నారు. పామరులకి అర్థం కాదు. అవును. అర్థం మరి ఎవరి కావట్లేదు కోసం యాక్చువల్లీ. సినిమా తీసినట్టు? మా ఏజ్ వాళ్ళకైతే అర్థమవుతది గానీ, మా అమ్మ వాళ్ళకి, ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే దాంట్లో ఏం చేశాడు, సైంటిఫిక్ ఫిక్షన్ పెట్టాడు. ఆ! అదేమింది అటు సైంటిఫిక్ ఫిక్షను కాదు, ఇటు పురాణం కాదు, అటు ఇటు కాకుండా ఇది ఏదో ఖర్చు పెట్టాడు, గ్యాలక్సీ బ్రహ్మాండంగా ఖర్చులు గిర్చులు యూత్ చూడటానికి తప్పితే హ్మ్. మాస్కి అర్థమవ్వదు. అవును. చదువు చదువుకోని వాళ్ళకి అర్థమవ్వదు. చదువుకున్న వాళ్ళకి విమర్శలు, ఏంటి ఈ పాత్ర ఎట్లా చేశారు అట్లా చేశారు. హ్మ్. సో ఆల్ కరెక్ట్ కాదు. ఇది పర్వాలా, కల్కి కొంతవరకు పర్వాలా. ఆ! అంతకుముందు ఆదిపురుష్ ఆదిపురుషులు అయితే అసలు దారుణం అది. నిజంగా వాడు అరాచకం. ఆ రోజు చెప్పి ఆ రైటర్ కనపడితే చెప్పు తీసుకుని కొట్టేవాడు. మీ ఎదురు సన్నాసులారా, చేతకానప్పుడు రామాయణం ముట్టలేదు. అదే వాడు ఎంత దారుణం. సీతాదేవికి స్లీవ్లెస్ జాకెట్లు వేసి, ఆ! వాడికి హనుమంతుడికి రావణాసురుడికి హనుమంతుడికేమో జాంబవంతుడి గెటపు, హ్మ్. రావణాసురుడికేమో మాంత్రికుడు గెటపు వేసి రాముడికేమో యేసు ప్రభు గెటప్. పిచ్చరా చేతకాని పనులు చేయకూడదు. వాళ్ళు అంటే వాళ్ళు కావాలని చేశారా? ఆదిపురుష్ అయితే నాకేదో ఇంటెన్షనల్లీ ఇదేంటంటే అమ్మా, ఫారెన్‌లో కొంతమంది దౌర్భాగ్యులు ఏంటంటే, ఫారెన్‌లో మన పురాణాల మీద అంత సాలిడ్ అవగాహన లేదు కదా! అవును. సో, మన పురాణాలను వ్యంగ్యంగా చూపిస్తే ఇతర దేశాల్లో కాస్త ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ బిజినెస్ కోసమని, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమని హ్మ్. ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తారు కొంతమంది. హ్మ్. పాకిస్తాన్‌ని మెప్పించడానికి, క్రైస్తవ దేశాల్లో ఒప్పించడానికి, వాళ్ళ దేవుళ్ళు గొప్ప, మన దేవుళ్ళు కామెడీ హ్మ్. అని చేయటానికి మనమే చేస్తాం అది. వాళ్ళ దేవుళ్ళని ఏమన్నా కామెడీ చేయమనండి, వాళ్ళ దేవుడిని ఎలా ఇంటర్ప్రిట్ చేయమనండి. వాడు డావిన్స్కో హ్మ్. సినిమా తీశాడు. వీళ్ళే బ్యాన్ చేశారు. మన ఇండియాలోనే మనోళ్ళే బ్యాన్ చేశారు. బానే చేశారు. అవును. క్రైస్తవ దేశాలే కాకుండా మనమే బ్యాన్ చేశారు. అవును. ఏమిటి దాంట్లో ఇవాడు మేరీ జీసస్‌కి పెళ్ళయింది. మేరీకి హ్మ్. ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. అవును. అది ఎక్కడా లేదు. బైబిల్‌లో లేదు, పాత గ్రంథంలో లేదు, కొత్త నిబంధనలో లేదు. రాజశేఖర్ రెడ్డి గారు గూడా వద్దని జెప్పేసారింక. ఎందుకంటే అది లేదు. లేనిదని వాడు పెట్టాడు. హ్మ్. బ్యాన్ చేశారు. కానీ మనాళ్ళేమో బ్యాన్ చేయరు. మనాళ్ళు పెద్ద ఏ తప్పేముంది, ఏ చే అతని కల్పితము, అతని క్రియేటివిటీ చెప్పి ఈ చెత్త వాగుళ్ళని వాగుతారు. చెప్పు తీసుకొని కొట్టాలాడు. అంటే మన పరువు మనమే తీసుకున్నట్టింక. అంతే. మన ఇంటి మీద మనమే రాళ్ళేసుకుంటాం. అది. హ్మ్. మీ నాన్నగారు గూడా 'అల్లూరి సీతారామరాజు'ని తీశారు గదా! అప్పుడు ఆ టైంలో ఎలాంటి రిసర్చ్ జేశారు? అదే బాగా వెళ్ళి ఆ ప్రదేశాలకెళ్ళి అక్కడున్న వాళ్ళని, ముసలోళ్ళని, ఇంకా బతికున్న ముసలోళ్ళని, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు విన్నవి, వాళ్ళు చూసి, కొంతమంది చూసినోళ్ళు ఒకళ్ళిద్దరు దొరికారు. అసలు విన్నవి, ఆ చుట్టూ ఆ చుట్టూ ఉన్న ఆయన తిరిగిన ప్రదేశాల్లో ప్రజలు విన్న మాటలు. హ్మ్. అందుట్లో అదే చెప్తా, కొన్ని విషయాలు విన్నాం. ఆయన వచ్చేవాడు, డబుక్కున ఒక అరటిపండు అరటిపండు తీసుకుని అరటిపండు ఇచ్చేవాళ్ళం. ఆయన అరటిపండుని సగం తిని, సగం పక్కన ఉండేవాళ్ళకి ఇచ్చారు.
ఇవన్నీ చెప్పారు. అవన్నీ పెట్టలా సినిమాలో. హ్మ్. ఎందుకు పెట్టలా? ఆ ఔచిత్యం, క్యారెక్టర్ యొక్క ఔచిత్యం దెబ్బతింటుంది. అవును. ఆయనేదో మాంత్రికుడని, మా ఆయనకు మంత్రాలు తెలుసని, చెప్తే విప్లవ యోధుడు. తెల్లవారిని గడగడలాడించిన యోధుడిగా చెప్పాలి తప్పితే, హ్మ్. అతనేదో మధ్యలో మా మా మంత్రాలు నేర్చుకున్నాడు, ఇక్కడ కనపడతాడు, అక్కడ కనపడతాడు ఇయన్నీ చెప్పామనుకోండి, అది ఆ వీరత్వం పోతుంది. అవును. అందుకని దాంట్లో చెప్పాల్సిందే చెప్పాం. ఇట్లా రీసెర్చ్ చేసి అనేక విషయాలు తెలుసుకొని, అందుట్లో ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు. ఏది అవసరం ఏది అనేది అవసరం, ఏది చూసి పెట్టాలి, ఏది పెట్టకూడదు. హ్మ్. పెట్టకూడనివి ఉంటాయి. ఇప్పుడు గాంధీ గారి కథ ఉంది. గాంధీ గారు చిన్నప్పుడు అబద్ధాలాడారు. చిన్నప్పుడు దొంగతనం చేశారు. మాంసం ముక్క తిన్నారు. అయి చూపిస్తామా? చూపించం కదా! ఎందుకు ఆయన మీరు అనొచ్చు. ఏమంటే నిజాలే కదా! ఒక చరిత్రకారుల్ని, ఒక వీళ్ళ కథలెందుకు, వీళ్ళ మ్యాటర్స్ ఎందుకు, మనకు ఒక ఉత్తేజం కల్పించడానికి, మనకొక సందేశం చెప్పడానికి. ఆ హ్మ్. సందేశం చెప్పే మహనీయుల కథలు చెప్పేటప్పుడు వాళ్ళలోని ఉదాత్తమైన విషయాలు ప్రజల్ని ప్రజలకి వాళ్ళు చెప్పే వాళ్ళు ఇన్‌స్పైర్ చేసే మ్యాటర్సే చెప్పాలి తప్పితే, అవును. వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసే తప్పులు చెప్పకూడదు. అదే అటెన్‌బరో గొప్పతనం. హ్మ్. అటెన్‌బరో గొప్పతనం గాంధీ గారిలో ఉన్న చిన్న నీడలు చెప్పకుండా ఆయన అసలు ఏమిటి ఎందుకు గొప్ప మనిషి అయ్యాడు అనేది, ఆయన చేసిందేంటి అలా తీసుకెళ్ళాడు. ఎప్పుడు అంతే. ఇలాంటి చరిత్రకారులది, ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ జీవితంలో ఉండొచ్చు. ఒకటో అరా క్రీడలుంటాయి. హ్మ్. ఆ క్రీడలను తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి వాళ్ళేంటంటే, వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు. వాళ్ళు ఆ స్ఫూర్తిదాయకమైన వాళ్ళ చరిత్ర చెప్పేటప్పుడు, ఆ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పాలి. ఆ! మరి కొందరేమంటున్నారంటే, వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర రాసుకున్నప్పుడే అవన్నీ చెప్పగలిగింది. మేము సినిమా తీసినప్పుడు చూపిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. జీ అది తప్పే. తప్పేంటి అని అడిగితే మూర్ఖత్వం, బుద్ధిలేనితనం, అజ్ఞానం అంతే. ఎందుకు తప్పంటే, నువ్వు ఆ సినిమా ఎందుకు తీస్తున్నావు? ఓ గాంధీ గారి సినిమా ఎందుకు తీశాం? అల్లూరి సీతారామరాజు సినిమా ఎందుకు తీశాం? ఒక స్ఫూర్తిదాయకం కనుక తీశాం. హ్మ్. ప్రజల్లో ఒక దేశభక్తిని ప్రబోధం చేయడానికి, ఒక దేశం కోసం హింస లేకుండా పోరాటానికి ఆయన ఒక దేశభక్తి కోసం నిలబడిన ప పోరాట యోధుడిగా ఈయన్ని చూపిస్తున్నాం. అన్నప్పుడు ఆ స్ఫూర్తిలో తీసుకెళ్ళాలి. అది కావాలి ప్రజలకి. ఈయన పెరుగన్నం తిన్నాడా, గారెలు తిన్నాడా కాదు కావాల్సింది. ప్రజలకి అయి చెప్పడం అది చెప్పాల్సి దానివల్ల ఏమి ప్రజలకు స్ఫూర్తి, వాళ్ళలో ఉన్న గొప్ప గుణాలను చెబితేనే ఆ! ప్రజలకు స్ఫూర్తి. స్ఫూర్తిదాయకమవుద్ది. ప్రజలకు ఒక సందేశంలాగా ఎళ్తది. హ్మ్. అది మంచి కోసం అందుకు తీస్తాం అయి. అవును. అంతే లేతే అందరి సినిమా అందరి కథలు తీయొచ్చు కదా! ఎందుకు తీయం అన్ని కథలు? ఒక పల్నాటి హనుమంతుడిది తీస్తారు. ఒక అల్లూరి సీతారామరాజు ఎందుకు? గొప్పవాళ్ళు గాదు. వాళ్ళు స్ఫూర్తిదాయకం. కేవలం హ్మ్. గొప్పవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ జీవితాలు మనకు స్ఫూర్తి. అవును. ఎన్ని త్యాగాలు చేసి, ఎన్ని పోరాటాలు చేస్తే మనం ఇవాళ ఇలా ఉన్నాం. అవును. తెలుసుకుంటానికి అయి చెప్తాం. హ్మ్. అది చెప్పుడు అందుకని వాళ్ళ కథలు చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్తున్నాం, ఎంత నిజాయితీగా చెప్తున్నాం, ఎంత ఇన్‌సైట్ తోటి చెప్తున్నాం హ్మ్. అనేది ముఖ్యం. ఆ ఇన్‌సైట్ చెప్పకపోతే క్యారెక్టర్ వ్యక్తిత్వం దెబ్బతింటది. ఆ హ్మ్. వ్యక్తిత్వం అవును. దెబ్బతినేటట్టు మనం ఆ క్యారెక్టర్‌లను చూపించకూడదు. హ్మ్. ఓకే. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ డ్రగ్స్ ఇవి ఉన్నాయి కదా! వీటి మీద ప్రమోషనల్ వీడియోస్ చేస్తే టికెట్స్ రేట్ పెంచుతామని టాలీవుడ్‌కి ఒక రకమైన వార్నింగ్ లాంటిది ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. దీన్ని ఇది ఎలా చూడాలి? ఆయనేమి ఏదో ఎప్పుడు ఇండస్ట్రీ చేస్తానే ఉందమ్మా. ఇదేదో హ్మ్. కొత్తగా దానికి ఎడం చెయ్యి కాదు పుర చెయ్యి అని చెప్పినట్టు ఉంది అంతే రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడు గతంలో రాఘవేంద్రరావు గారు ప్రభుత్వానికి అవసరమైన అనేక విషయాలు హ్మ్. వీడియోలు తీసి ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన చైర్మన్‌గా ఉన్నారు దానికి. అనేకం చేసి ఇచ్చారు గతంలో. అంతకుముందు చేసి ఇచ్చారు. సో, హ్మ్. ప్రభుత్వం కావాలంటే ఎప్పుడైనా చేసిస్తారు. ఇదేదో సినిమాకి అడిగినప్పుడు మీరు ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం సంవత్సరానికి 15 సినిమాలొస్తాయి. అవును. మిమ్మల్ని రేట్లు తగ్గించమని అడిగే ఏ మేము ఎక్కువ రేట్లకి అమ్ముకుంటానికి అడిగేసరికి 15 వస్తాయి. 10, 15 అందుట్లో కూడా 15 కూడా చెప్పలేము. ఎందుకంటే హ్మ్. 100,00,00,000 సినిమాకే ఖర్చు పెట్టిన సినిమా ఆళ్ళకే అన్నారు. అది వాస్తవం కూడా. హ్మ్. నేను నా రెమ్యూనరేషన్‌లు 75,00,00,000 ఖర్చు పెట్టేసి, సినిమాకి జస్ట్ 25, 30 ఖర్చు పెట్టి 100,00,00,000 ఖర్చు పెట్టానంటే, నువ్వు రెమ్యూనరేషన్‌కి రేట్లు ఎక్కువ పెంచుకోమని చెప్పాలా నువ్వు కదా! రేపు అది ఆ డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, హీరోయిను, డైరెక్టరు, కెమెరామను వీళ్ళ రెమ్యూనరేషన్స్ కాకుండా 100,00,00,000 సినిమా అయితే ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది గతంలో. అలాగే కొన్ని ఇచ్చారు. కొన్ని బడ్జెటు సరిగ్గా చెప్పలేకపోవటంలో ఇవ్వలేదు. అంతవరకు ఓకే.
ఆ రేంజ్ ఇప్పుడు 15 సినిమాలు సంవత్సరానికి వస్తాయి. మిగతా 200 సినిమాలు 200 కష్టం. సినిమాలు ఏం చెప్పక్కర్లేదా? అందుకని అది కరెక్ట్ కాదు అసలు. ఆయన ఏదో సినిమా మీరు అడిగినప్పుడు ఇస్తాను ఏదో నా గతంలో ఉన్న చట్టాన్ని గతంలో ఏమని అడిగేది ప్రభుత్వం, ఇండస్ట్రీని అడిగేది. ఫిలిం ఛాంబరు, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, డైరెక్టర్స్ అసోసియేషన్, ఫిలిం ఛాంబర్కి పంపించేవారు. మాకు ఇలా కావాలి. లేదు, ప్రభుత్వమే ఒక పోస్ట్ క్రియేట్ చేసింది చంద్రబాబు పీరియడ్లో గతంలో. ఒక పోస్ట్ క్రియేట్ చేసి దానికి ఇన్ఛార్జిగా రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వం కావాల్సిన యాడ్స్, ప్రభుత్వానికి కావాల్సినవి, ప్రజలకి చెప్పాల్సిన విషయాల మీద అనేక యాడ్స్ చేయటం, అనేక ఆర్టిస్టులు తీసి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ హీరోలే చేసి ఇవ్వాలి అంటే మీరు ఏ హీరో చేసి ఇవ్వాలని మీరు నిర్ణయించకూడదు ప్రభుత్వం. మీరు నిర్ణయించక అంటే దాంట్లో ఏం రాజకీయ కుట్ర ఏమి కనపడుతుందంటే అతని అన్నీ రేవంత్ రెడ్డి అన్నీ ఇలాగే ఎంత పెద్ద దాంట్లో ఒక రాజకీయ కుట్ర ప్లాన్ చేస్తాడు అంతే. ఇప్పుడు హీరోలందరినీ అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద హీరో సినిమా చేసి ఇవ్వండి, అదే ఆర్టిస్ట్ చేయాలట. చేసిస్తే ఏం చేస్తారు వీళ్ళు? చేసి ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ ఫోటోలు, వీళ్ళ జెండాలు, వీళ్ళ సింబల్ పెట్టుకుని వీళ్ళ ప్రచారం కింద చేస్తారు. దాన్ని ఇండైరెక్ట్గా ప్రజలకి ఏంటి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి మద్దతుదారులు అని అనుకోవాలి. కాంగ్రెస్ మద్దతుదారులు అని భ్రమ కల్పించాలి. అందరు హీరోలు కాంగ్రెస్ మద్దతుదారులు అనే ఒక భ్రమ కల్పించడానికి ఆ హీరోలు చేశారు. నువ్వు కావాలంటే ఇండస్ట్రీకి మా ఫిలిం ఛాంబర్ని అడిగితే మేము ఏ ఆర్టిస్ట్ అవైలబుల్, ఏ హీరో చేయగలరు, ఏ హీరోకి చేస్తారు కనుక్కొని మేము చేసి పెడతాం. మీకు కావాల్సింది మీకు వచ్చే ప్రతి హీరో మాకు ఆ హీరోనే చేసి ఇవ్వాలనే కండిషను రాంగ్ కండిషన్ కదా. అంటే ఇది ఎందుకు చేస్తున్నాడు ఆ కండిషను? భ్రమ కల్పించడానికి. రేపు ఇది వేసినాక వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు, వాళ్ళ సింబల్ వేసుకుంటారు, ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది. ఇది కాంగ్రెస్ ప్రాపగాండా లాగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రాపగాండాలో ఈ హీరో ఉంటాడు. సో ఈ జనాలకు భ్రమ ఏంటి? వీళ్ళు కాంగ్రెస్ సపోర్టు అని ఒక భ్రమ కల్పించాలి. ఇలాంటి ఒక దౌర్భాగ్యపు చీప్ ఆలోచన తప్పితే అది దానివల్ల ప్రయోజనం చేస్తారు పెద్ద ప్రయోజనం లేదు దానివల్ల. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ టాపిక్ కాకుండా. ఏంటంటే టికెట్స్ రేట్స్ ఉన్నాయి కదా, అవి అంటే నా చిన్నప్పుడు లేకపోతే నేను విన్న దాన్ని బట్టి ఏంటంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అలా ఉండేవి. ఇప్పుడు చూస్తే టికెట్లు 500, 450 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంత చేంజ్ సినిమా ఇండస్ట్రీలో కూడా చేంజ్ వచ్చింది, టికెట్ రేట్లో కూడా చేంజ్ వచ్చింది. కానీ ఇలా రావడం వల్ల సామాన్యులు సినిమాకి వెళ్ళలేకపోతున్నారు కదా. అదేనమ్మా, ఎప్పటి నుంచో ప్రభుత్వం దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూలు అనేక ఉన్నాయి. అవి చెప్తాను నీకు, వాటితో సమాధానం వస్తుంది. పెండింగ్ ఇష్యూ అంటే గతంలో 3 క్లాసులు ఉండేవి థియేటర్లో. బెంచి, చైరు, రిజర్వ్డ్ క్లాస్ 3 క్లాసులు ఉండేవి. ఈ 3 క్లాసులు ఉండటం వల్ల ఆ రిజర్వ్డ్ 200 ఉన్నా 200 డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారు, ఓకే. ఈ కింద క్లాసులు ఉన్నాయి కదా, బెంచి, చైరు, ఈ సామాన్యుడికి, మిడిల్ క్లాస్కి, కూలీనాలు చేసుకుని కష్టపడి సాయంకాలం అయితే ఆ సినిమా చూసి రిలాక్స్ అయ్యే ప్రేక్షకులకి, మధ్యతరగతి ఉద్యోగస్తులకి, వీళ్ళందరూ కూడా ఈ టికెట్లతో, అందుకనే ఆ రోజుల్లో ఆ పైన ఫుల్ అవ్వకపోయినా కింద ఫుల్ అయ్యేది, కింద ఫుల్ అయిపోయేది. సో సినిమా యావరేజ్ బతికి బట్టకట్టేది. బాగా ఒక మాదిరిగా ఉన్నా కూడా యావరేజ్ బిలు, గతంలో అనేవాళ్ళు యావరేజ్గా ఉంది, బిలో అబవ్ యావరేజ్గా ఉంది, హిట్, ఇలా 3 వర్గాలు. ఇప్పుడు ఏమీ లేదు, ఈ హిట్ ఫట్టు అంతే. ఎందుకంటే ఈ మధ్య క్లాసులు తీసేశారు. మరి మల్టీప్లెక్స్లు వచ్చినాక తెర ముందు, స్క్రీన్ ముందు ఉండే చైరు 150 రూపాయలు, పైన ఉండేది 150. చాలా దౌర్భాగ్యం అది. ఆ క్లాసులు మార్చాలి. అది రెండు కనీసం మల్టీప్లెక్స్లో 2 క్లాసులైనా ఉండాలి, సింగిల్ థియేటర్లో 3 క్లాసులు ఉండాలి. ఇవి వస్తే ప్రేక్షకులు థియేటర్కి వస్తారు. ఇవాళ ప్రేక్షకులు ఎందుకు థియేటర్కి దూరం అవుతున్నారు? మనం ప్రేక్షక దేవుళ్ళు అంటున్నాం, ఆ ప్రేక్షకులను మనం దూరం చేసుకుంటున్నాం. ఎందుకు దూరం అవుతారు? టికెట్ల రేట్ల వల్ల. వాళ్ళకి పెద్ద సినిమా, హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేటు పెంచుకుంటే వాళ్ళకే పెద్ద ఇష్టం ఉన్నాడు వెళ్తాడు, లేదు లేదు. చిన్న చిన్న సినిమాలకు కూడా అంతే రేట్. నార్మల్గా సినిమాకి వెళ్దామంటే కూడా కుదరని పరిస్థితి అయిపోయింది. వాడు జేబు చిల్లు పడిపోతుంది. ఇప్పుడు మన దేశ సమాజంలో 40,000 యావరేజ్ 40,000 సంపాదన ఉండే ప్రజలు ఎక్కువ అమ్మ. లక్షల సంపాదన ఉండేవాళ్ళు 2%. ఇది ఐటీ వాళ్ళు 2% మొత్తం.
లక్షల మీద సంపాదన. ఈ యావరేజ్గా చూసుకుంటే 40,000 వ్యాపారం చేసేవాడు కానీ ఇంకోటి కానీ 40,000 యావరేజ్గా, ఒకడికి 60 రావచ్చు, ఒకడికి 50 రావచ్చు, యావరేజ్గా 40,000. ఈ 40,000 సంపాదించేవాడు ఇవాళ లెక్కలో వాడు. గతంలో ఏంటంటే వాడు టికెట్కి ఫ్యామిలీతో అయితే 500 అయ్యేది. సో 4 వారాలకి 4,500 2,000 సిద్ధపడ్డాడు. ఇవాళ అది ఎక్కడికి వెళ్ళిపోయింది? వాడు ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే వాడి ఫ్యామిలీ తోటి ఒక షోకే 15,000 అయిపోతుంది, 1,500 అయిపోతుంది. సో వాడు 4 సినిమాలు నెలలో 4 వారాలు ఎవరి సండే ఫ్యామిలీతో సినిమా చూసేవాడు. ఇవాళ ఒక సినిమా మించిపోతే రెండో సినిమాకి లేదా జేబు చిల్లు పడిపోతుంది. వాడికి 40,000 వాడి వాడి ఇల్లు గడుపుకోవాలి, అద్దె కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా ఈ ఎంటర్టైన్మెంట్ ఒక తప్పదు. మిడిల్ క్లాస్కి, లేబర్ క్లాస్కి తక్కువలో దొరికే ఎంటర్టైన్మెంట్ ఇదే. డబ్బున్నవాడు పబ్కి వెళ్తాడు, క్లబ్కి వెళ్తాడు, ఎక్కడ గోవా వెళ్తాడు కావాలంటే డబ్బున్నవాడు. ఈడు ఎక్కడికి వెళ్ళాడమ్మా. ఈ రిక్షావాడు, కూలీనాలు చేసుకునేవాడు, బస్తాలు మోసేవాడు, లారీ క్లీనర్, వీళ్ళందరూ పొద్దునే సాయంకాలం కట్టపడతారు. ఇల్లు కట్ట దగ్గర కూలి చేసేవాళ్ళు పొద్దునే సాయంకాలం కట్టపడతారు. కష్టపడ్డాక ఆ కూలి తీసుకుంటారు. ఒక సినిమా ఒక 60-70 రూపాయలు సినిమా, ఒక 90 ml 600 తీసుకుంటే ఒక 150 వాడు ఖర్చు పెట్టేసుకుని మిగతా ఇంటికి వెళ్ళి ఇచ్చుకుంటాడు. ఇదే టాపిక్ రైజ్ చేస్తే కొందరు ఏమంటారు, ఓటీటీకి అందరూ సినిమాకి ఓటీటీలో చూడడానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, సో థియేటర్స్కి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి మేము టికెట్ రేట్ పెంచామని కొందరు అంటున్నారు. టికెట్ తగ్గితే ఇంకా రేటు పెంచితే ఇంకా తగ్గుతారమ్మా. ఓటీటీకి ఎందుకు వెళ్తున్నారు? మీరు రేట్లు పెంచబట్టి. ఓటీటీకి నువ్వు సైమల్టేనియస్ రిలీజ్ కాదు కదా, ఓటీ 30 రోజుల తర్వాత వస్తుంది. కానీ నువ్వు రేట్లు పెంచబట్టి ఇంత డబ్బు తగలబెట్టుకుని ఇప్పుడు సినిమాకి వెళ్ళటం ఎందుకులే, 4 రోజులు అయితే ఓటీటీ వస్తుంది కదా అని ఆగిపోతాడు. అదే ఇంతకు ముందు మరి ఆగల. టీవీలు బిగినింగ్లో టీవీలు వచ్చినప్పుడు కూడా చూసేలేదమ్మా. టీవీలు వచ్చినప్పుడు కూడా ఇలాగ సినిమాలకు ఎఫెక్ట్ అయింది. కానీ రేట్లు అప్పుడు పెరగలేదు కనుక మళ్ళీ పుంజుకుంది థియేటర్ ఆడియన్స్. ఇవాళ ఓటీటీ వచ్చినాక దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి రేట్లు అందుబాటులో ఉండాలి. 3 క్లాసులు పెట్టండి, డబ్బుండే వాడికి డబ్బున్న క్లాసుకి ఇవ్వండి, పెంచుకోండి. మీరు సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లో లేకపోతే సామాన్యుడు ఎందుకు వస్తాడు? వాడు డబ్బు కష్టపడి సంపాదించుకుంది మీకు దారపోయటానికి. మీరు ఎక్కువ ఖర్చు పెట్టారా, కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారా? మీరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మీరు ఇష్టానికి ఖర్చు పెడతారు, అందుకని వాడు కష్టాతీతం ఇవ్వాలా మీకు? అదే కదా ఆలోచించాలి మనం. కనుక ఆడియన్స్ని దూరం చేసుకుంటాం. కారణాలు ఏంటి? నేను అందుకని 3 క్లాసులు ఖచ్చితంగా కావాలి. తర్వాత చిన్న సినిమాలకి 5వ వారం కావాలి, 12 వారాలు చిన్న సినిమాలకి ప్రతి థియేటర్ ఇవ్వాలి. ఇలాంటివి ఎందుకంటే చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. పెద్ద సినిమాలు మొత్తం కలిపి 15-20 వస్తాయి. అది ఇండస్ట్రీని బతికించదు. 2 లక్షల మంది కార్మికులు 24 క్రాఫ్ట్లు బతికించదు. అది కొంతమందికి ఫుడ్ పెడుతుంది. ఈ మిగతా 150 సినిమాలు ఉన్నారు చిన్నవి, వాడు పాపం వాడికి డబ్బులు వస్తాయో రావో తెలియదు, కానీ వాడు తీస్తాడు, మీకు అన్నం పెడతాడు. 24 క్రాఫ్ట్లకి అన్నం పెడతాడు ముందు, వాడు ఖర్చు పెట్టేస్తాడు, వాడి తర్వాత వస్తుందో రాదో తెలియదు. వాడు ఆ చిన్న సినిమాలని బతికించుకోకపోతే వాడు రావటం మానేసాడు. చిన్న సినిమాలు తీసేవాళ్ళు తగ్గిపోయారనుకో, ఇక్కడ ఇండస్ట్రీలో పని ఉండదు, పని చేసేవాడికి ఫుడ్ ఉండదు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటున్నారు. చిన్న హీరోలు, మిడిల్ క్లాస్లో ఉండే హీరోలు అందరూ పాన్ ఇండియా అనే అంటున్నారు. అదే చిన్న సినిమాలు ఎవరు తీయట్లేదు. ఎట్లా పాన్ ఇండియా అనేది? పాన్ ఇండియా అంటే ఏంటి అసలు? పాన్ ఇండియా సినిమా, ఏ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు? ఆ విచక్షణ కావాలి. కంటెంట్ పాన్ ఇండియా అవ్వాలి, ఆర్టిస్టులు పాన్ ఇండియా కాదు. కంటెంట్ పాన్ ఇండియా అయితేనే ఆ సినిమా పాన్ ఇండియా ఉంది. ఆర్టిస్టులు ఆ భాషలో ఒకరిని, ఈ భాషలో ఒకరిని, ఈ భాషలో 4 భాషల్లో వాళ్ళని పెట్టేసాం పాన్ ఇండియా అంటే కుదరదు. ఇప్పుడు నా దగ్గర అట్లతద్ది ఉందమ్మా. నా రాష్ట్రంలో నా తెలుగు బిడ్డలు అట్లతద్ది, కేరళలో వైలాటం, తమిళనాడులో ముఖం అంతా పసుపు రాసుకొని వాళ్ళ ఇవి ఉంటాయి. సో నాకు ఏది పెట్టాలి నేను పాన్ ఇండియా అంటే? నేను ఇది అట్ల తది పెట్టాను అనుకోమ్మా, అట్ల తది పెడితే వాళ్ళకి ఎవరికి తెలియదు. అది వాళ్ళకేమి ఫారెన్ మ్యాటర్గా ఉంటుంది. వాళ్ళు అలాగే వైలాటం పెట్టారు అనుకో, వైలాటం నీకు నాకేం తెలుసు? నీకు వైలాటం అంటే ఏం తెలుసా? తెలియదు కదా. అక్కడ ఏంటి ఆ ఫంక్షన్ ఏంటి, వైలాటం ఫంక్షన్ ఏంటి? సో ఇట్లాగూ అలా కాకుండా పాన్ ఇండియా మ్యాటర్ ఏంటి, పాన్ ఇండియా మ్యాటర్ ఇదేని
పెట్టగలిగినప్పుడు ఆ కంటెంట్ తీసుకెళ్ళిన అది ప్యాన్ ఇండియా సినిమా. ఇప్పుడు ఏంటంటే ఈ వెరితనంగా ఉంది. వాడు తీసాడు నేను తీస్తాను. వాడు 600 కోట్లు ముందు ఎంతండి సినిమా ఒక 500 కోట్లు ప్లాన్ చేస్తున్నామండి. 500 కోట్లతో ప్లాన్ చేయటం నువ్వు కథ ఏమిటి? నీ కంటెంట్ ఏంటి? కంటెంట్‌ని బట్టి ఎంత ఖర్చు అవుతే అంత. కంటెంట్‌ని బట్టి ఖర్చు. నీ ఖర్చును బట్టి కథను బట్టి ఖర్చా? ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏమవుతుందంటే ముందు 600 కోట్లు 500 కోట్లు తీస్తున్నామండి మా సినిమా ఫిక్స్ అయిపోతున్నారు. అంతే. ముందు అది చెప్పేసుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారు. అది ఎగరేసుకుని ఇంత ఖర్చు పెట్టాం, మా రేట్లు పెంచండి, బెనిఫిషియల్ ఇవ్వండి, గుడ్డు ఇవ్వండి. బెనిఫిషియల్ ఏంటో మన దరిద్రం. థియేటర్ దగ్గర బ్లాక్లో టికెట్ అమ్మితే అరెస్ట్ చేస్తారు. పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. బెనిఫిషియో అంటే అదేగా మరి. బెనిఫిషియో అంటే మేము బ్లాక్లో అమ్ముకుంటాం, దాన్ని లీగలైజ్ చేయమనా, లీగల్గా పర్మిషన్ ఇవ్వమనా? ఎవరికి ప్రయోజనం? వీడు 150 రూపాయల టికెట్ 1000 రూపాయలకు అమ్ముతున్నాడు. ట్యాక్స్ 1000 రూపాయలు కడుతున్నాడా లేదుగా, 150 రూపాయల టికెట్టే కడుతున్నాడు. మిగతా ఎవడు తింటున్నాడు? ఎవడు సొమ్ము? ప్రజలు అభిమానులు చూస్తారంటే ప్రజల అభిమానాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అంతే తీసి ఇవన్నీ చాలా విషయస్ మ్యాటర్. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం వింటుంది, వింటారు. వెళ్ళినప్పుడల్లా ఈ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళ పెద్ద సినిమాల విషయాలకు మాత్రం ఏదో క్లీన్ చేసుకుని వచ్చేస్తారు. మిగతాయి చూద్దాం చేద్దాం అలాగే అలా జరుగుతుంది. 33 దశాబ్దాలుగా నేను చూస్తున్నాను ఇండస్ట్రీలో. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నా, డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నా, ఛాంబర్లో చూస్తూనే ఉన్నా. ఇలా జరుగుతూ ఉంటాయి అంతే. ఎందుకు అలా అంటే ఇక్కడ ఫ్లోటింగ్ ప్రొడ్యూసర్స్. ఇవాళ ఉన్న ప్రొడ్యూసర్ రేపు ఉండడు, నిన్న ఉన్న ప్రొడ్యూసర్ ఇవాళ లేడు. ఒక నలుగురే పర్మనెంట్గా ఉన్నది, మిగతా అందరూ ఫ్లోటింగ్ ప్రొడ్యూసర్స్. సో ఆ నలుగురు వాళ్ళు చెప్పింది వేదలాగా సాగుతుంది అంతే. ఇప్పుడు మరి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇలాంటి విషయాల్లో ఏమైనా చేంజ్ ఉంటుంది అంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమైనా? వాళ్ళ ముందు ప్రయారిటీస్ చాలా ప్రముఖమైన ప్రయారిటీస్ ఉన్నాయి. చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం. 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, ఇది నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్ఫర్మేషను అని పబ్లిక్లో చెప్పాడు ఆయన. పబ్లిక్లో చెప్పి ఆ మాట మీద 10 మాటలు చెప్పారు. వాళ్ళ కూటమి చెప్పింది, ప్రజలు నమ్మారు. అనేక మంది ఆడలో అయ్యో ఇంతమంది ఆడాళ్ళు మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ ఇన్ఫర్మేషన్ ఉందంటున్నాడు కానీ పవన్ వస్తే మన బిడ్డలు మన దగ్గర చేరుస్తాడు, పట్టుకుంటాడు ఎట్లాగైనా అని నమ్మారు. నమ్మి ఓట్లు వేసారు, గెలిపించారు. ఇప్పుడు పవన్ అది నేను అన్నమాట నిజము, నా దగ్గర నిజమే, ఆ రోజు ఎలక్షన్ కోసం ప్రజలు మభ్యపెట్టడానికి ఏదో గాలివాగుడు వాగలేదు, సొల్లువాగుడు వాగలేదు, నిజం అని నేను నిజాయితీ గలవాడిని, నీతిపరుడిని అని చెప్తున్నాడు కనుక ఆ నిజాయితీగా ఈ నిజాన్ని ప్రజలు నమ్మారు కనుక ఆ 32,000 మంది అమ్మాయిల్ని కాపాడి ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఆ బిడ్డలు చేర్చి, ఆడపిల్లలు చేర్చి, తల్లిదండ్రుల కడుపు కోతని తీర్చి, వాళ్ళ కన్నీటిని తుడిచి ఆ మంచి మహత్కార్యం చేయాలి. అది ముందు. అది చేస్తే కానీ ప్రజల ముందు ఈ నిజంగా ఆయన చెప్తున్నట్టు మామూలు రాజకీయం కాదు ఇది చేసేది, నిజాయితీ గల రాజకీయం అని నమ్ముతారు. లేకపోతే ఈయన కూడా ఉన్న ఎలక్షన్ అప్పుడు ఏదో గాలి వాగుడు వాగాడు, ఏదో ఓట్ల కోసం వాగేస్తారు, నిజం కాదు అది అని ప్రజల ముందు చులకనైపోతాడు. కనుక ఆ చులకనైపోయి అది చేయాల్సిన బాధ్యత ఆయన ఉంది. అలాగే చంద్రబాబు ముందున్న లక్ష్యం ఏంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యం అతను స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. ఎందుకంటే గతంలో 2018లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే బీజేపీ విభేదించాడు ఆయన. సో తెలుగుదేశం డిఎన్ఏనే స్పెషల్ స్టేటస్. ఈ స్టేటస్ని ఇప్పుడు ఎన్నడూ లేని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఫస్ట్ టైం. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా
మనం డిమాండ్ చేసి కేంద్రంతో డిమాండ్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే బీజేపీ ఫుల్ స్ట్రాంగ్లో ఉంది. తర్వాత జగన్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది బీజేపీ. 2014 కన్నా 19 ఇంకా ఎక్కువ సీట్లు వచ్చినాయి. సో డిమాండ్ చేసి కమాండ్ చేసే పరిస్థితి లేదు, బ్లాక్ బెదిరించే స్థాయిలు ఇస్తే పుచ్చుకోవాలి లేదా లేదన్న పరిస్థితి. కనుక ఇద్దరు 2014 నుంచి 2024 దాకా ఎవరు ఏం చేయలేకపోయారు. ఇవాళ 2024 అనుకోకుండా భగవంతుడి దయ వల్ల మ మన చేతిలోకి ఉంది. ఇప్పుడు చంద్రబాబు చేతిలో కేంద్రం ఉంది. సో వీళ్ళ చంద్రబాబు సీట్లతోటి అది నిలబడతాను. లేకపోతే 240 మెజారిటీ లేదు, 242 సీట్లు ఆగిపోయింది. ఆ మెజారిటీని ఇస్తున్నది చంద్రబాబును నితీష్. సో వాళ్ళని వీళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఇంతటి అవకాశం మనం డిమాండ్ చేసే అధికారం ఆల్రెడీ నితిన్ గడ్కరీ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్నాడు. ఇవాళ డిమాండ్ చేసి లాక్కోగలిగిన అవకాశం కూడా మనకుంది. ఈ పరిస్థితిలో తీసుకురాలేకపోతే ఇంకెప్పుడు నవ్వర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మనకి ఇంకెప్పుడు రాదు. ఇవాళ అలాంటి అవకాశం చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవాన్ని, 14 ఏళ్ళ సీఎంగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఆయన ఎత్తులు జిమ్మిక్కులు అన్నీ చేసి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఏర్పరచాలి. అవకాశం ఉంది కనుక చేయాలి. అవి చేయగలడు. అందుకని నేను ఇక్కడ ల్యాండ్ కొట్టున్నా అమరావతిలో. ఈ 2 చేసినందుకు 32,000 అమ్మాయిల్ని కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ఆ గొప్ప మహత్కార్యం పవన్ కళ్యాణ్ చేయబోతున్నందుకు చేస్తాడని నమ్మకంతో, అలాగే చంద్రబాబు ఇలాగూ స్పెషల్ స్టేటస్ తీసి ఆంధ్రాకి బంగారు భవిష్యత్తుని పునాది వేయబోతున్నందుకు, వేస్తాడని నమ్మకున్నందుకు స్థలం చూస్తున్నాను. ఇద్దరికి గుళ్ళు కడతాను. ఇద్దరికి ఆయనకు ఒక గుడి, ఈయనకు ఒక గుడి కడతా. చేస్తారని చేస్తారని, ఎందుకంటే చేయగలిగిన ఇప్పుడు చేయకపోతే ఇంకా అబద్ధాలు ఇవన్నీ, ఇక రాజకీయ డ్రామాలు. అలా కాదు, నిజంగా చేస్తారు, చేయవలసిన పరిస్థితి ఉంది, చేసే పరిస్థితి అవకాశం ఉంది, ఇది చేస్తారని నమ్ముతున్నా. నమ్మినందుకు ఇక వాడు చరిత్రలో చేసినందుకు ఇద్దరు చరిత్రలో మిగిలిపోతారు. ఆ చరిత్రలో మిగిలిపోతారు కనుక వాడు గుడి కడదాం, బ్రహ్మాండానికి గుడి కడదాం. స్థలం కూడా చూస్తున్నాను అమరావతిలో. అది వెటకారంగా అట్లా నిజంగానే వాళ్ళు కడతారని వాళ్ళు చేయగలరు అని నమ్మకంతో అంటున్నా. కడతారు. అది పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి గుడి కడతానని చిట్టిబాబు గారు రాసి పెట్టుకోండి. అంటే కడతానంటే ఈ 2 సాధించినప్పుడు ఆయన స్పెషల్ స్టేటస్, ఈయన 32,000 అమ్మాయిల్ని కాపాడు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినప్పుడు, ఇక అంతకన్నా మహత్కార్యం, గొప్ప కార్యాలు. ఈ 2 గొప్ప కార్యాలు, ఆంధ్ర ప్రజలకి చాలా గొప్ప కార్యాలు. ఈ మహత్కార్యాలు చేసినాక వాళ్ళు గుడి కట్టడం ఏముంది, కట్టేస్తాం ఖచ్చితంగా. అందుకనే ముందే స్థలం చూస్తున్నాం. అప్పుడు మరి రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడే స్థలం చూస్తున్నాం. సరే ఇప్పుడు మొత్తం టాలీవుడ్ అంతా ఆంధ్రాకి తరలి వస్తుందా? అది తరలి వస్తుందమ్మా అంటే ఊరినే తరలి రాదమ్మా. దానికి ఒక ప్రాసెస్, ఒక ప్రోగ్రెస్, 2 సైడు. మనం పరిశ్రమ నుంచి మనం వేసే అడుగు, ప్రభుత్వం ముందుకు వచ్చే అడుగు. ప్రభుత్వాన్ని ఊరినే మీరు రండి, మమ్మల్ని మేము రావాలి, మాకు అవి కల్పించండి, ఈ కల్పించండి, ఈ చేయండి అన్నీ అంటూ ఉంటే సాగదు. అది అలా సాగల గతంలో కూడా ఇలాగ మెడ్రాస్లో ఉండి షూటింగ్లు చేస్తూ ఉన్నాం. ఆంధ్రాకి తరాలండి అని అడుగుతూ ఉన్నారు. మేము కదల్లా, ఎక్కడ మా ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఎవరికాడో అక్కడ సెటిల్ అయిపోయాం, ఎవరు కదల్లా. కానీ మహానుభావులు ఇద్దరు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మా సినిమాలు, రామారావు గారు నా ఎన్ఐటి సినిమాలు ఆంధ్రాలోనూ తీస్తాను అని హైదరాబాద్లో ఆయన డబ్బుతో స్థలం కొని స్టూడియో కట్టాడు. నాగేశ్వరరావు గారు నాతో ఎవరు సినిమా తీసినా హైదరాబాద్లో తీయాలి అని కండిషన్ పెట్టాడు. సారథి స్టూడియోస్ ఇక్కడ తీయాలి, ఇక్కడే తీయాలి కండిషన్ పెట్టాడు. ఈ కండిషన్స్ తోటి వాళ్ళిద్దరు సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉండడంతో, పెద్ద హీరోల సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటే చిన్న సినిమాలు కూడా కొంతమంది అటు ఇటు వచ్చి చేస్తూ ఉన్నాం. నేను ఆ టైంలో మా ఊరి దేవత అలాంటి సినిమాలు కూడా అక్కడ పనిచేస్తాం. అన్నదమ్ముల సవాలు, ఇద్దరు సర్దిలే, సారథి స్టూడియో వాళ్ళే సినిమాలు తీశారు. మా నాన్నగారు రాశారు, నేను దానికి అసిస్టెంట్ పనిచేశాను. సో అవన్నీ ఉన్నాయి చరిత్ర. అలా కొన్నాళ్ళు అలా సాగేటప్పటికి అప్పుడు నాగేశ్వరరావు గారు చెన్నారెడ్డి గారిని అడిగారు, ఏమి మేము ఇక్కడ వస్తున్నాం, సినిమాలు చేస్తున్నాం, మాకు ఏ ఫెసిలిటీస్ లేవు, మళ్ళీ మెడ్రాస్ పరిగెత్తాల్సి వస్తుంది, మీరు ఏం కావాలి మీకు అని అడిగాడు ఆయన. అప్పుడు ఇలాగ స్థలాలు కావాలి, స్థలాలు ఇస్తే స్టూడియోలు కట్టుకుంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రికార్డింగ్ థియేటర్లు అవి కట్టుకుంటాం అని ఏదో చెప్పారు. చెప్పిన దాని మీద ఆయన ముందుకు వచ్చి ఇచ్చారు. సో ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా? ఇవాళ మనం అలాంటి నిర్ణయం తీసుకుంటున్నామా? ఇవాళ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్నాళ్ళుగా 10 ఏళ్ళు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడింది అక్కడ. కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంతవరకు ఒక అడుగు అలా వేయాల.
ప్రతి హీరోని నేను ఎన్నో డిబేట్లో చెప్పాను అనేక ఒక్క నిర్ణయం ప్రతి ఈ ఫిల్మ్ డెవలప్మెంట్కు హీరోలందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్క నిర్ణయం, మీరు ఆంధ్ర ప్రేక్షకుల డబ్బు కూడా మనం తింటున్నాం, తెలంగాణ ప్రేక్షకులు కదా ఆంధ్ర ప్రేక్షకుల డబ్బు కూడా తింటున్నాం, మనం తినే ప్రతి ముద్దలో ఆంధ్ర ప్రేక్షకుల డబ్బు ఉంది అన్న విశ్వాసం మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి హీరో కూడా ఒక సినిమా తెలంగాణలో తీస్తే నా స్టార్లో ఒక సినిమా ఇక్కడ తీస్తే ఒక సినిమా ఆంధ్రాలో అని ఒక కండిషన్ పెట్టండి. మీ హీరోలు ఎక్కడంటే అక్కడ తీస్తారు ప్రొడ్యూసర్స్. ఏ ప్రొడ్యూసర్ అయినా హీరో ఇక్కడ తీయాలంటే ఇక్కడ తీస్తారు, ఇక్కడ ఉన్న పరిస్థితి. సో హీరోలు కనుక ఆ నిర్ణయం తీసుకుంటే ఒక సినిమా ఇక్కడ ఒక సినిమా అక్కడ. ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాడు మహేష్ బాబు, ఇప్పుడు ఈ సినిమా హైదరాబాదు ఎక్కడెక్కడ చేస్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ సినిమా బేస్ ఆంధ్రాలో తీస్తాం. అట్లా పెట్టినప్పుడు హీరోలు వాళ్ళు ఎంతమంది హీరోలు ఉన్నారు, ఒక 4-5 హీరోలు సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ చిన్న సినిమాలు అవుతాయి. అట్లా చిన్న సినిమాలకు ఊతం ఇస్తూ గతంలో 10 లక్షలు సబ్సిడీ ఇచ్చేవారు చిన్న సినిమాలకి, ఇప్పుడు పరిస్థితులు ఒక 25 లక్షలు సబ్సిడీ ఇచ్చి అలా మనం ముందడుగు వేస్తే, మనం ఒక అడుగు వేస్తే వాళ్ళని 2 అడుగులు వేయమనొచ్చు. మనమేమో మన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మనం కదలం, కానీ మాకు ఇంకా ఆస్తులు కావాలి, స్టూడియోకి సైట్లు ఇవ్వండి. స్టూడియోలకు సైట్లు వస్తే ఇండస్ట్రీ వెళ్ళదు, స్టూడియోకి సైట్లు ఇచ్చేది మాత్రం ఇండస్ట్రీ వెళ్ళదు. ఇండస్ట్రీ వెళ్ళాలంటే టెక్నికల్గా వెళ్ళాలి, టెక్నికల్గా అన్నీ రావాలి, టెక్నికల్గా 24 క్రాఫ్ట్స్ స్థిరపడాలి. సో పోయినసారి గతంలో తప్పు జరిగింది ఏంటి, వాళ్ళకి ఇవ్వాలి ల్యాండ్స్, ఎస్టాబ్లిష్ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మాకు వచ్చింది ఆ టైంలో, అది ఓకే, ప్రొడ్యూసర్లకు మా పెద్దవాళ్ళకి వచ్చింది కానీ చిన్నవాళ్ళకి రాలా. అది అయినా కానీ తప్పు తెలిసింది. అయ్యో ఈ వర్కర్స్కి ఇవ్వబోయేటప్పటికి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినా కూడా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, 10 ఏళ్ళు చెన్నై వెళ్తూనే ఉండాల్సి వచ్చింది. అదేం ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు మద్రాస్ నుంచి హైదరాబాద్ రాగలేంది, హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాలేదా? రావట్లేదు. ఇంకోటి మెడ్రాస్ నుంచి టోటల్గా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది. ఇవాళ ఏంటంటే ఇండస్ట్రీ టోటల్గా హైదరాబాద్ నుంచి వెళ్ళక్కల, ఇది ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. ఆంధ్రలో మరో కొత్త ఇండస్ట్రీ ఏర్పడాలి. స్టార్ట్ చేయాలంటే మనం అడుగేస్తే అక్కడ శ్రీకాకుళం ఏంటి, విజయనగరం ఏంటి, విశాఖపట్నం ఏంటి, రాజమండ్రి ఏంటి, తెనాలి ఏంటి, కృష్ణా జిల్లా ఏంటి, కళాకారులు, రచయితలు, మేధస్సులు అక్కడ, మేధావులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ వాడుకోవాలి. వాళ్ళందరికీ వాళ్ళని ఇక్కడికి రమ్మంటే వాళ్ళ పనులు కుటుంబాలను వదులుకుని రాలేరు కనుక మనం వెళ్ళి మనం ఉంటే మనం అక్కడ ఉంటే మనకు అందుబాటులో ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ చేయాలంటే ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు కూర్చుంటారో వాళ్ళు నెగోషియేట్ చేసి హీరోలతో ఒక స్టేట్మెంట్ ఇప్పించి, హీరోలతోటి మా సినిమాలు నుంచి ఒక సినిమా ఇక్కడైతే ఒక సినిమా ఆంధ్రాలో తీస్తాం, మాకు రెండు కళ్ళు, ఇద్దరిచ్చే సొమ్ము మేము తింటున్నాం కనుక మేము ఇద్దరికి న్యాయం చేయాలి కనుక ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంటుంది, అక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది, మేము చేస్తాం అన్నారు అనుకోమ్మా. ఈ ఇండస్ట్రీ నిదానంగా మెట్టు కదులుతుంది. అప్పుడు మీరు 2 బెడ్రూమ్ హౌస్ అందరికి ఇస్తున్నారు వాళ్ళ స్కీము, మా అసోసియేషన్ మెంబర్స్కి 24 క్రాఫ్ట్స్కి ఒక 1000 ఇళ్ళు ఇచ్చారనుకో, 1000 ఇళ్ళు 2000 ఇళ్ళు మెంబర్స్ బట్టి ఇచ్చారనుకో, మేము శుభ్రంగా మా వాళ్ళకి ముందు ఉండటానికి సేఫ్, పని దొరుకుద్ది, వస్తాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఉన్నవాడు అక్కడికి వస్తాడు, ఇక్కడ పని లేక. ఇక్కడ అందరికీ పని ఉండదు కదా, పని లేని వాళ్ళందరూ పని కోసం తిరగటం కన్నా అక్కడికి వచ్చేస్తారు. అక్కడ ఇంకో ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ టాలెంట్ కొత్త టాలెంట్ వస్తుంది. సో ఇవి చెయ్యాలి. అవి చేయకుండా ఉన్న ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే వచ్చేస్తుందా, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి స్టూడియోకి ల్యాండ్ ఇస్తే వచ్చేస్తుందా, ఏమి అలా జరగదమ్మా. అది జరగదు, గతంలో జరగలేదు. ఇప్పుడు హీరోల యొక్క నిర్ణయం మీద ఆధారపడి అది పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుని బోర్డు మీద పవన్ కళ్యాణ్ హీరోలతోటి మాట్లాడి ఓ నిర్ణయం మనం అనౌన్స్ చేద్దాం ఇలాగా అంటే ఈ బ్రహ్మాండంగా వస్తుంది. ఆ నిర్ణయం అది చెప్తుంది. ఇప్పుడు ఆ అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది. సినిమా నుంచి వచ్చాడు, సినిమా మనిషి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇవాళ తను ఆంధ్రాలో కూడా మరో ఇండస్ట్రీ ఏర్పడటానికి పునాదులు వేసే అవకాశం ఆయన చేతిలో ఉంది. ఉంది ఆయన తీసుకుంటే బ్రహ్మాండంగా ఇండస్ట్రీ వస్తుంది. అది ఆ ఇనిషియేషన్ తీసుకునే ఉద్దేశము, ఆలోచన కరెక్ట్గా ఉండాలి. అది కేవలం ఏదో మనకు స్టూడియోలు కట్టుకోవడానికి మనకు ఆస్తులు ఇచ్చేస్తే వచ్చేస్తే అనుకుంటే కాదు, అది కరెక్ట్ కాదు. అందువల్ల రాదు ఇండస్ట్రీ. అప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వచ్చేయటం అలా ఉంటుంది. గతంలో చెన్నైలో ఉన్నప్పుడు జరిగినట్టే అలా కాకుండా ఈ పద్ధతి అయితే ఒక 5 ఏళ్ల కాలంలో, 5 ఏళ్ళు లేదు 10 ఏళ్ల కాలంలో మరో తెలుగు ఇండస్ట్రీ తప్పులేదు. తెలుగు రెండు రాష్ట్రాలు 2 చోట్ల ఇండస్ట్రీ ఉంటే తప్పులేదు. ఇప్పుడు ఎంతో టాలెంట్. హైదరాబాద్ కూడా ఇప్పుడు కంప్లీట్ గా తెలంగాణది అయిపోయింది. మొన్న
జూన్తో వచ్చేసింది సో వాళ్ళది. మనం మనం మన మన గురించి మనం చూసుకోవాలి కదా కాస్త ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇండస్ట్రీ రాబట్టే కదా ఎంత లోకల్ టాలెంట్ ఎంత వచ్చింది. అలాగే మనం అక్కడికి వెళ్తే లోకల్ అక్కడ కూడా టాలెంట్ ఉంటది బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా వస్తారు. ఉంటారు ఇప్పుడు అక్కడ నుంచి గతంలో మెడ్రాస్ వచ్చేవారు, ఉమ్, అక్కడ నుంచి వీలైన వాళ్ళు అందరూ రాగలిగేవాళ్ళు కాదు. అవును ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు లోకల్. ఉమ్, సో లోకల్ తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, ఉమ్, ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళకి తక్కువ. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఫ్యామిలీని గిమిలు అన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి పరీక్ష చేసుకుంటాం, ఇక్కడ రాగానే హారతులు పట్టిస్తారు అనుకుంటే ఎన్నో కాదు. సంవత్సరాలు కష్టపడితే గానీ వస్తారు, రావాలి, ఒక ఇక్కడ సెటిల్ చిన్న అవ్వాలి, ఇక్కడ ఉండాలి, అందుబాటులో ఉండాలి, తిరగాలి, కలవాలి. సో ఎక్కడో కొడుతుంది, వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి. దానికి ఆ, సదుద్దేశము, చిత్తశుద్ధి కావాలి ఇండస్ట్రీ ఉమ్, ఇక్కడ ఏర్పడాలంటే. అది చూద్దాం, కాలం ఎంతవరకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో తీసుకురాగలదో ఉంది. ఇంకా ఓకే మనము ఇప్పుడు ఒక విషయం మాట్లాడదాం. అదేంటంటే ఈ డ్రగ్ పార్టీ డ్రగ్ పెల్లర్స్ దొరికినప్పుడల్లా ప్రతిసారి సినిమా వాళ్ళ పేర్లే బయటకు వస్తాయి. ఆ పార్టీలో చాలామంది ఉంటారు కానీ ఎవరి పేర్లు రావు, సినిమా వాళ్ళ పేర్లే బయటకు వస్తాయి. రీసెంట్గా మనం చూసాం బెంగళూరు రే పార్టీలో కూడా హేమ గారి పేరే బయటకు వచ్చింది. ఇప్పుడు అది ఎందుకంటే అమ్మ పబ్లిసిటీ. ఉమ్, ఇప్పుడు ఎవరో మామూలు ఇప్పుడు డ్రగ్స్లో దొరికేవాళ్ళు చాలామంది ఏంటి, పబ్బుకి వెళ్ళామనుకోమ్మా, ఎవరుంటారు అక్కడ, ఏ సినిమా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు పాపులర్ ఫేసులు కనుక అక్కడ పబ్లో కనపడరు. అక్కడ ఉమ్, దొరికేది ఉండేది ఎవరు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ పిల్లలు, పెద్ద ఉమ్, పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్స్ పిల్లలు, అవును వాళ్ళు ఉంటారు. వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు ఉమ్, పట్టుకుంటే ఎవడో అరవింద్ని పట్టుకున్నారు, ఎవడో అరవింద్, వీళ్ళకి ఏం పబ్లిసిటీ దొరుకుద్ది. అదే సినిమా వాడు అన్నాం అనుకోండి, ఉమ్, మామూలు ఆర్టిస్ట్, ఒక చిన్న ఆర్టిస్ట్ పట్టుకున్నా కూడా నటుడు, సీనియర్ నటుడు, జబర్దస్త్ కామెడియన్స్, స్టాండప్ కామెడియన్స్ ఉన్నారు, ఉమ్, వాళ్ళలో ఒకటి పట్టుకున్నాడు అనుకో, ఓ పట్టేసుకున్నారు, వీళ్ళు చాలా పని గొప్పగా చేసేస్తున్నారు అని ఒక ఇది. ఆ పబ్లిసిటీ కోసం తప్పితే అంటే పబ్లిసిటీ స్టంట్ అంతే అంతే. అంటారా? ఆఫీసర్స్ ఇవాళ ఏమా, ఈ డ్రగ్స్ మాఫియా పెద్ద మాఫియా. ఉమ్, ఇది చాలా మామూలు మాఫియా కాదు. ఐఎస్ఐఎస్సి వాళ్ళకి ఆదాయం ఈ డ్రగ్సే. ఇది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, గోవాకి ఎట్లా వెళ్తుంది, బాంబేకి ఎట్లా వెళ్తున్నాయి, బెంగళూరుకి ఎట్లా వెళ్తున్నాయి, ఇవన్నీ అందరికీ తెలుసు. ఆ అవును రూట్ మొత్తం తెలుసు. ఆ రూట్ మొత్తం తెలిసి కూడా ఎందుకు దాన్ని అరికట్టలేకపోతున్నారు? ఉమ్, ఎవడో ఒక నైజీరియా వాడిని పట్టుకుంటా వాడు బెయిల్ మీద వెళ్ళిపోతారు. మళ్ళీ అవును 6 నెలల తర్వాత మరో ఇంకో నైజీరియా వాడిని పట్టుకుంటూ బెయిల్ మీద వెళ్ళిపోతారు. ఎందుకు అంటే చిన్న చిన్న ఎలకల్ని పట్టుకుంటున్నారు ఆ, కానీ వెనకాతల అసలు ఉన్న బేస్ని ఎందుకు, బేస్ తెలుసు వీళ్ళకి, ఉమ్, తెలియదు, ఆఫీసర్ బ్రహ్మాండంగా తెలుసు. అవును కానీ ఎందుకు పట్టుకోలేకపోతారు? భయం. ఉమ్, వాళ్ళ మాఫియా దగ్గర చేతిలో హతం అయిపోతారు, భయం. ఆ అవును భయం లేకుండా చేయాలంటే ప్రభుత్వం, మనకు ఆఫీసర్లు ఉన్నారంటే ఉన్నారు, మనం బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, భయపడే ఆఫీసర్లు ఉండొచ్చు, కానీ బ్రహ్మాండం దమ్మున్న ఆఫీసర్లు ఉన్నారు. ఉన్నారు కానీ కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది? ఉమ్, వీళ్ళు ఎలాంటి గ్యాంగ్ అంటే, ఈ మాఫియా, ఈ డ్రగ్స్ మాఫియా అంటే కుటుంబాలు లేపేస్తారు. అంతే సో తను ఒక ఆఫీసర్గా, సిన్సియర్ ఆఫీసర్గా తన పోరాటానికి వచ్చి, ఆ, వాళ్ళని పట్టుకోవడానికి వచ్చి తన కుటుంబం వెనకాల మొత్తం లేపేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది? ఈ అవును ఆఫీసర్స్కి మన ప్రభుత్వాలు ఇవ్వాల్సినంత ప్రొటెక్షన్ ఇవ్వట్లా. ఉమ్, ఒక ఎమ్మెల్యేలకో గాడిద గుడి ఎవడెవడికో Z+ కేటగిరీ, అవును ఇవన్నీ అంత సెక్యూరిటీ ఆఫీసర్స్కి ఇవ్వాలి. వాళ్ళ ఆఫీసర్స్కి ఇస్తే ఉమ్, దమ్ముగా వెళ్ళే ఆఫీసర్లు మీసం మెలేసి 48 అవర్స్లో వాళ్ళ కీళ్ళు తీయగలిగిన ఆఫీసర్లు ఉన్నారు మనకి, ఉన్నారు ఇండియాలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. అవును కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదంటే సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు వాళ్ళకి వాళ్ళకి. నేను నా ఉద్యోగరీత్యా నేను వెళ్ళి నా ప్రొఫెషనల్ డ్యూటీ చేస్తూ నా కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకోవడానికి ఆ, ఎవడు సిద్ధపడతాడమ్మా కదా. అక్కడ వాళ్ళు చూసి చూడనట్టు ఎవరినో ఇలా ఒకరిని పట్టుకుంటే, ఇలా సినిమా వాళ్ళు పట్టుకుంటే పబ్లిష్ ఉమ్, ఏమైంది? గతంలో పట్టుకున్నారు, అందరు టెస్ట్ చేశారు, ఏమైంది కోర్టులో? లాస్ట్ టైం అయితే ఎంత మంది దొరికారు, ఆ, మొత్తం పాపులర్ ఫేసెస్ చాలా దొరికారు దొరికాయి, అంటున్నారు, ఏమైంది? కోర్టులో కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? అయిపోయింది ఏం లేదు అది కామప్ అయిపోయింది ఎందుకంటే ఈ కేసులో, ఈ డ్రగ్స్ దీంట్లో సేవించేవాడు విక్టిమ్, ఉమ్, వాడు దోషి కాదు. వాడు నీ రీహాబిలిటేషన్కి పంపిస్తారు, వాడు ఉమ్, బాధితుడు కింద లెక్క. అంతే, వాడు శిక్షార్హుడు కాదు. సప్లై చేసేవాడు, స్టాక్ ఉన్నవాడు, వాళ్ళు వాడు వాళ్ళు దొంగలు, దోషి వాళ్ళు దోషులు, వాళ్ళని పట్టుకోవాలి.
వాళ్ళు వాళ్ళు పట్టుకోకుండా అసలు జైల్లో పెట్టవలసిన దోషులు పట్టుకోకుండా ఎవరినో ఒకరిని అలా పట్టుకుని పాపం. 100 గ్రాములు దొరికింది, 200 గ్రాములు దొరికింది, కిలోలు కిలోలు ట్రావెల్ చేస్తాడు డైలీ అక్కడ నుంచి. ఉమ్, ఆ రూట్ మొత్తం తెలుసు వీళ్ళకి. ఉమ్. గోవాకి వచ్చే రూట్ తెలీదా, గోవా నుంచి బాంబేకి వస్తే రూట్ తెలీదా, బాంబే నుంచి అన్నీ బెంగళూరు వస్తే తెలుస్తాయి. రూట్ అన్నీ తెలుసు. అన్నీ అక్కడ నుంచి తెలుస్తాయి. హైదరాబాద్ వచ్చే రూట్ అన్నీ ఎలా వస్తున్నాయి అన్నీ వీళ్ళకి తెలుసు ఇంటెలిజెన్స్కి. ఉమ్, కానీ చూసి చూడనట్టు ఉంటుంది. ఎందుకు మనకు వచ్చిన గొడవ మాఫియా, మామూలు మాఫియా కాదు, ఉమ్, ఈ ఐఎస్ఐఎస్ మాఫియా. ఇది ఐఎస్ఐఎస్కి వేరే ఆదాయం లేదు. రెండు రెండు ఈ గంజాయి, ఈ డ్రగ్సే ఆదాయం వాళ్ళకి. సరే అది పోనీ ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలేద్దాం. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది. అంతకుముందు కూడా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి, ఎవ్వరి సభ్యత్వం తొలగించలేదు. కానీ ఇప్పుడు హేమ గారిని తొలగించేశారు. అది తప్పు కదా మరి? తప్పు వాళ్ళే ఎట్లా అవుతుందో మాది ఏముందంటే, ఎక్కడంటే హేమాని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, బైలాస్ ఉన్నాయి కొన్ని బైలాస్ ప్రకారం ఏంటంటే ఆరోపణలు ఉన్నప్పుడు సస్పెండ్ చేయక్కర్లేదు. ఆ, కేసు ఫైల్ అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఈ అమ్మాయిది కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయితేనే మేము యాక్షన్ తీసుకోవాలి. కేసు ఫైల్ అయిన వాళ్ళు మనం మెంబర్గా కంటిన్యూ అవ్వకూడదు. సో క్రిమినల్ ఆరోపణలు ఉంటే తప్పు ఆరోపణలు కాదు. ఉంటే అది ప్రూవ్ అయ్యేదాకా తీయం. ఉహు, ఆరోపణలు నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు కదా. అవును. ఇప్పుడు అదే మొన్న అందరినీ పట్టుకున్నారు, అందరూ ఆ కేసు కొట్టేసింది కోర్టు. ఉమ్, ఇక్కడ ఈ అమ్మాయిది ఆరోపణలే కాకుండా ఈ అమ్మాయి పార్టిసిపేషన్ గురించి కేసు ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు. అవును. సో ఛార్జ్ షీట్ వేసి స్థాయిలో తప్పదు. బైలా అది ఎవరైనా సరే, అది హేమ అయినా మరో పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా అది కేసులో ఉంటే బైలా ప్రకారం చెయ్యాలమ్మా, అంతే. ఉమ్. దాని వేరే అర్థం లేదు దానికి. ఓకే, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటూ తీస్తున్నారు కదా. మన బేసిక్ తెలుగు సినిమాలు ఇంకా మనం చూడగలమా? ఎందుకంటే ప్రతిదీ పాన్ ఇండియా అయిపోతుంది. ఇప్పుడు మన బేసిక్ మన తెలుగు సినిమా సంగతి ఏంటి? అవి ఏమో తగ్గిపోతాయి చాలా అంటారా? అగమ్య గోచరంగా ఉంది. ఉమ్, ఎందుకంటే అసలు చిన్న సినిమాలకి ప్రేక్షకులు రావట్లా, ఆ, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లా, చిన్న సినిమాలు తీయాలంటే తీసే ప్రొడ్యూసర్లు కూడా భయపడిపోతున్నారు. ఏదో ఒకటి చిన్న సినిమా అయినా ఇదివరకు ఏంటంటే 3 కోట్లు 5 కోట్లు ఉమ్, 1 crore తోటి సినిమాలు తీసేవాళ్ళు వచ్చేవారు. ఇవాళ అవును. ఏంటంటే 1 కోటి 3 కోట్లు 5 కోట్లు సినిమా తీసేవాడికి బోనీ ఉండట్లా. ఉమ్, ఏమి తీయటం వరకే తప్పితే దాన్ని రిలీజ్ చేసేవాడు లేడు, థియేటర్ ఇచ్చేవాడు లేడు. ఆ, ఈ అదృష్టం కలిసి వస్తే కలిసి వచ్చి ఆడియన్స్ ఏమో చిన్న సినిమా అంటే థియేటర్కి రావట్లా. ఓటీటీలో వస్తుంది కదా అని ఓటీటీలో వాళ్ళు వస్తుందా, రావట్లేదు. దీనికి ఇంకేముంది? 200 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎందుకు ఉమ్, వెళ్ళటం, తర్వాత చూద్దాంలే అని బాగా బ్రహ్మాండంగా ఉందంటే బ అప్పుడు పరిగెడుతున్నారు. ఉమ్, చాలా బాగుంది అని పేరు వస్తే ఓకే ఉమ్, అప్పుడు చూద్దామని థియేటర్కి వెళ్తున్నారు. కానీ లేకపోతే నార్మల్గా మొదటి రోజు ఎగబట్టడం అనేది లేదు. హీరోల సినిమాలు తప్పితే మొదటి రోజు షోకి యా, ఎగబడేది లేదు. ఈ సినిమాలకు పోయింది. ఇదివరకు ఏ సినిమా అయినా వచ్చేవారు మొదటి రోజు, అవును. ఆ రేట్లు అలా ఉండబట్టి. ఉమ్, ఇవాళ రేట్లు బట్టి రావట్లా. సో చిన్న సినిమాలు తీసే పరిస్థితి కనపట్లా, ఉమ్, తీసినా వాటికి భవిష్యత్తు కనపట్లా. వీళ్ళేమో పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు అన్నీ పాన్ ఇండియాలో అవ్వవు. అన్ని పాన్ అయినో ఇండియా ఈ అనే ఈ అంటున్నారు. మధ్యకాలంలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఫ్లాప్ అయినాయి. అవును. అంటే కంటెంట్ బాగాలేకపోతే పాన్ ఇండియా అంటే సక్సెస్ అయిపోదు కదా. ఉమ్, కంటెంట్ ఉండాలి. పుష్ప ముందు రిలీజ్ పాన్ ఇండియా కాదు అది, కానీ జస్ట్ పాన్ ఇండియా అయ్యింది రిలీజ్ అయినా. ఎందుకంటే ఆ కంటెంట్ పాన్ ఇండియా కంటెంట్ అది ఛత్తీస్గఢ్ అవనండి, బెంగళూరు, కర్ణాటక అవనండి, అన్ని చోట్ల ఈ అడవులు, ఈ కట్టెలు కొట్టడం ఇవన్నీ ఉన్నాయి కనుక పాన్ ఇండియా మ్యాటర్ అయింది అది. అవును. సో పాన్ ఇండియా కంటెంట్ ఉంటే అవుతాయి. ఈ ఉమ్, ఏలామేరీగా అయిపోయింది పాన్ ఇండియా ఉమ్. ఏలామేరీ. ఈ ఏలామేరీ ఎంతకాలం సాగుతుందో చూద్దాం. ఇప్పుడు మా అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన భక్తి కన్నప్ప అని మూవీ తీస్తున్నారు కదా. అవును. మనం కన్నప్పని ఎలా చూసాము? ఒక భక్తుడిగా చూసాము. కానీ కన్నప్ప ఫైట్లు చేయడం ఏంటి అసలు? దాంట్లో భక్తి కన్నప్ప అది వేరు. మీరు మీ ప్రశ్నలో ఉంది. ఆయన భక్తి కన్నప్ప తీయట్లా, ఆ, కన్నప్ప కన్నప్ప అంతే. మీరు ఊహించుకుంటారు అది భక్త కన్నప్ప అంటే అని. శివుణ్ణి పూజిస్తూ ట్రైలర్ లో అలాగే చూపించారు కదా. భక్త కన్నప్పే కాదమ్మా. భక్త కన్నప్ప అయితే మీరన్న ఆ భక్త కన్నప్ప కాదా. కన్నప్ప అంటే నేను నేను రామదాసుని కాదు, కానీ రామభక్తుడిని. ఆ, అలా అంటారా? రామదాసు అంటే రామదాసుని తీస్తే నేను రామదాస్ కథ చెయ్యాలి. ఉమ్, నేను మామూలుగా రామభక్తుడిని తీస్తున్నాను అనుకోమ్మా, ఓకే. నేను ఏ కథైనా పెట్టుకోవచ్చు కదా. సో అది కన్నప్ప అన్నాడు. భక్త కన్నప్ప అంటే మీరు పోలిక చేయొచ్చు, కృష్ణరాజు గారు తీసిన భక్త కన్నప్ప అని. అంటే కాదు మరి కన్నప్ప. శివుణ్ణి చూపించారు ఆ, అలా చూపి పాద అలా. శివుని ఎన్ని సినిమాలు చూపించలా.
ఎన్ని సినిమాలో శివుడు చూపించలా? అయితే భక్త కన్నప్ప కాదు అది. భక్త కన్నప్ప ఓన్లీ కాదు. కన్నప్ప అంటారు. కన్నప్ప ఉమ్, ఆ శివుడి భక్తుడు అంతే. ఉమ్, ఆ భక్త కన్నప్ప కాదు. ఇది కాదు. వేరే ఆ, వీళ్ళు సృష్టించుకున్న ఒక పాత్ర. ఉమ్. ఆ పాత్ర శివభక్తుడు. తప్పే ఉంది. సరే, సినిమా రిలీజ్ అయ్యాక దీని గురించి మళ్ళీ మాట్లాడదాం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. చివరిగా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఓకే, దీనిపైన మీ విశ్లేషణ ఏమైనా ఉందా? నా విశ్లేషణ ఏంటంటే మొత్తానికి వచ్చింది, ఎట్లా వచ్చింది అని ప్రశ్నించకుండా అయిపోయింది. అబద్ధాలు ఉమ్, ఆడారా? అనేక అబద్ధాలు ఆడారు. ఉమ్. అబద్ధాలు ఆడి ప్రజలు నమ్మారు. జగన్ ఏమో అబద్ధం తన అని ఎందుకంటారు? హామీ అనుకోవచ్చుగా. హామీలు ఎట్లా మాది హామీలు ఎట్లా అంటాం? ఇప్పుడు చూస్తున్నారుగా హామీలు ఏంటో ఏం చెప్తున్నాడు చంద్రబాబు. ఎట్లా నువ్వే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని నువ్వే మాట్లాడుతీవి. ఉమ్, మళ్ళీ నువ్వే ఆ సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ నేను ఇస్తానంటున్నా. ఉమ్, అంటే నువ్వు వాళ్ళిచ్చే 62,000 కోట్లకే శ్రీలంక అయిపోతే మరి నువ్వు చెప్పింది 1,70,000 కోట్లు, 1,60,000 కోట్లు అవుతాయి. ఉమ్. డబుల్ది అవుతాను. మరి అప్పుడు శ్రీలంక అవుదా? ఇప్పుడు అందుకనే బరువు ఎక్కువగా ఉంది, మోయలేని బరువుగా ఉంది అని ఒక్కొక్కటి మాట్లాడతాడు. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి తప్పించడానికి. ఆ, ఇది పొలం స్థలం యొక్క ఇది ఉంది, హక్కు. ఆ గొడవ అంతా కూడా ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఉమ్, ఆ గొడవ అంతా కూడా ఇదే చంద్రబాబు, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే అసెంబ్లీలో చాలా గొప్ప పథకం ఇది. ఉమ్, అది రష్యాలో ఉపయోగిస్తున్నారు, రాజస్థాన్లో దాన్ని చేస్తున్నారు. ఇది చాలా గొప్ప పథకం. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్రానికి సంబంధం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సూచించేసింది. ఇది పారదర్శకంగా చేసేయండి అని చెప్పింది అని పొగిడారు. అంత పొగిడిన వాళ్ళు 60% అప్పటికే సర్వే అయిపోయింది. ఇప్పటికి 60%లో ఎవరు మా ల్యాండ్ పోయిందని ఒకళ్ళు కంప్లైంట్ లేదు. మీరే పొగిడి మీరు ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్కి 2 రోజుల ముందు మీ ల్యాండ్స్ పోతాయి, మీ ల్యాండ్ టైటిల్ మీరు తీసేసుకుంటారు అని ఒక అబద్ధాన్ని బీభత్సంగా ప్రచారం చేశారు. అంటే కాలానుగుణంగా మారాలి కదా. మరి అలాగైతే ఒకప్పుడు బీజేపీని, మోదీని చంద్రబాబు తిట్టారు, ఇప్పుడు ఆ వార్తను చేతులు కలిపారు. ఎందుకంటే మరి అవసరం, ప్రజలకు కూడా అవసరం కదా. మరి ప్రజలకు ప్రభుత్వం అవసరం కాదు, రావడం. అక్కడ ప్రజలకు అవసరం కాదు, అది చంద్రబాబుకి అవసరం. ప్రజలకి ప్రజలకు మంచి చేయాలి. బీజేపీ చంద్రబాబు కలిసి ఉండాలి, ప్రజలకేం లేదు. అందుకనే ఇప్పుడు కూడా చూడండి, పురంధేశ్వరిని అందరూ కూడా చంద్రబాబు సెక్రటరీ అంటున్నారు కానీ బీజేపీ ప్రెసిడెంట్ అంటలా. ప్రజలకి ఏం, కార్యకర్తలకి ఏం లేవు. అంటే వాళ్ళు చెప్పే సంజయ్ ఏంటి అంటే ప్రజలకు మంచి చేయడానికి మేము చేతులు కలిపాం తప్పితే మా అది స్వార్థం ఏం లేదు అంటారు. స్వార్థం కాకపోతే మంచి చేయటం కోసమే అయితే మీరు ఈ పథకాలు, సంక్షేమ పథకాలు ఇంత పిలుస్తామని చెప్పరు. మరి అలా చెప్తేనే ఓట్లు వేస్తారండి. అంటే అబద్ధమే కదా. కాకపోతే ఎరగదు. మీరు చేయలేని చేస్తారంటారు, అబద్ధమే కదా. మీరే చెప్తే అలా చేయటం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది. మీరే అంటుంది శ్రీలంక అయిపోద్ది, దౌర్భాగ్యం అయిపోద్ది, ఇంత కరెక్టా ఇదని తిట్టారు. మీరు తిట్టి మళ్ళీ మీరే మాట ఎలా చేస్తారు? వాలంటీర్ని గోనె సంచులు మోసేవాళ్ళు దరిద్రులు, వాళ్ళ వల్ల అమ్మాయిలు మిస్ అయ్యారు, మీరే తిరిగి మళ్ళీ ఆ వాలంటీర్కి 10,000 ఇస్తామని మీరే అంటారు. ఎట్లా మీ డబుల్ గేమ్ అంటే సాగింది. ప్రజలు ఏదో మొత్తానికి మీరు ఇస్తానంటే ఎందుకు వద్దనాలి? ఆయన ఇస్తాడు, చంద్రబాబు ఇస్తానంటున్నాడు కదా. ఈయన 3,000 అంటే 4,000 అంటున్నాడు, ఈయన 5,000 అంటే 10,000 అంటున్నాడు కనుక ఇస్తాడు, ఇస్తే ఎందుకు వద్దనాలి అని ఆశపడ్డారు జనాలు. ఆశ ఏమవుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ జనాలు కూడా చూస్తూనే ఉన్నారు. అప్పుడు జరిగింది ఆల్రెడీ బస్సు ఆపేశారు. బస్సు అది దాని మీద మళ్ళీ చెయ్యాలన్నాడు. మిగతా వాటికి చాలా బరువు అధికంగా ఉంది, అనుకున్న దానికన్నా ఎక్కువ బరువుగా, మోయలేనంత బరువుగా ఉంది అని డైలాగులు కొడుతున్నాడు ముందరకాల బలంగా. చూస్తున్నాం కదా. సో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ముందున్న సమస్యలు వేరు, వాళ్ళు ఆ సమస్యల్ని స్పెషల్ స్టేటస్ తెస్తాడా చంద్రబాబు? పోలవరం ఫినిష్ చేస్తాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకుంటాడా? పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలని తీసుకొస్తాడా? పర్యావరణం రక్షించడానికి అమరావతిలో కట్టకుండా అమరావతి వద్దని వాళ్ళ మనిషి రాశాడు. ఎవరు? వాళ్ళ బొలిశెట్టి, వాళ్ళ నాయకుడు. అమరావతి మీరు అన్న చోట కడితే పర్యావరణ నష్టం, అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అనేక మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది కనుక అక్కడ కాదు, కొంచెం మెట్టైన ప్రాంతంలో కట్టాలి, అక్కడ కాదు అని ఆల్రెడీ ఆయన రాశాడు. వాళ్ళ మిత్రుడే, వాళ్ళ మిత్రపక్షం రాశారు. ఇప్పుడు దాని సంగతి ఏంటి? వాళ్ళ ఇదే
ఆయన శివరామకృష్ణని కూడా చెప్పింది. మెట్ట ప్రాంతంలో కట్టాలి కానీ ఇక్కడ కట్టడం వల్ల 3 పంటలు పండే పొలాలు పోవడమే కాకుండా ఇక్కడ పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది అని ఆయన చదివి చెప్పాడు. ఆయన కాదని ఆ రోజు వచ్చాడు. ఇప్పుడు వద్దంటున్నారు. మరి ఢిల్లీ నుంచి కూడా నోటీసులు వచ్చినాయి. సో చూద్దాం. ఇవన్నీ అన్ని కథలు చెప్పారు. అవి అబద్ధాల్లో నిజాల్లో సరే. ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఓట్లు వేస్తారు, ప్రజలు నమ్మేశారు. ప్రజలు తీర్పు జడ్జిమెంట్ ఫైనల్ అమ్మా. ప్రజలు ఈ అబద్ధాలు అవ్వచ్చు, నాటకాలు అవ్వచ్చు, డ్రామాలు అవ్వచ్చు నమ్మారు. మిమ్మల్ని నమ్మారు, మీకు ఇచ్చారు. ఇప్పుడు చెయ్యండి కనీసం, అది చూద్దాం ఎంతవరకు చేస్తారని. చేస్తే సంతోషం. వాళ్ళిద్దరు గుడులు కడతాను ఆల్రెడీ. అంటే మరి వాళ్ళిద్దరూ అనుకున్నది చేసేస్తే, అనుకున్నది స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చేసేసి 32,000 మందిని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇద్దరికి గుడి కట్టి బ్రహ్మాండంగా డైలీ అర్చన, డైలీ పూజ జరిగేటట్టు ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను నేను ఆల్రెడీ స్థలం కూడా చూస్తున్నాను. దీంట్లో వెటకారం కాదు, నిజంగా చేస్తాను. అది కనుక చేయగలి వాళ్ళు కనుక ఈ 2 సాధిస్తే ఇంకేం కావాలి? నా ఆంధ్ర రాష్ట్రానికి ఇంక అంతకన్నా ఏం కావాలి? ఒక ఆంధ్రుడుగా అంతగా స్పెషల్ స్టేటస్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. అదే కదా చంద్రబాబు చెప్తుంది. స్పెషల్ స్టేటస్ వస్తే ఎక్కడికి మనం ఆంధ్ర రాష్ట్రం టక్కని ఒకసారి వైకుంఠం అయిపోద్ది కదా. అదే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. చాలా థ్యాంక్స్ చిట్టిబాబు గారు, చాలా ఓపికగా మొత్తం అన్నీ చెప్పినందుకు. నమస్కారం.